లైవ్ వచ్చినప్పుడు అక్కడ లైవ్ పక్కన ఇది కనిపిస్తుంది కదా, వ్యూవర్స్ దాంట్లో కనిపిస్తారు. ఓకే, నాకు ఒక చెయ్యి కనపడుతుంది. విజయలక్ష్మి సెంట్ యూ ఫ్రెండ్ రిక్వెస్ట్. అవన్నీ దొరకకుండా ఏం చేయాలి? యాప్ టు అన్మ్యూట్ అనేది వచ్చింది పోది. ఎవరు వచ్చారు? చెల్లమంకల. హలో అక్కే వచ్చింది. హాయ్. వాళ్ళవి మెసేజెస్ నీకు వినిపిస్తాయి. ఏదో శ్రీశైల్ రెడ్డి పండుగల. ఓకే, శ్రీశైల్ రెడ్డి అంకుల్ హాయ్ సుధా అన్నాడు. చెల్లమంకలు వచ్చారు. అక్కే వచ్చింది. హాయ్ అమ్మ. నేను మాట్లాడితే వాళ్ళకి వినిపిస్తుంది కదా. లుకింగ్ గ్రేట్ అంట అక్కయ్య. ఓ థ్యాంక్స్. వీళ్ళిద్దరు నడుస్తున్నారే. బ్రింగ్ దెమ్ ఆన్ కెమెరా, బ్రింగ్ దెమ్ ఆన్ కెమెరా అన్న. సరే ఏంటంటే హాయ్ సుధా గారు, హాయ్ సుధా గారు. ఎవరు సుధా గారు? కవిని. కవిని ఆలూరు చెలమ్మాయిలా. హాయ్ కవిని. స్టార్ట్ చేయమంటున్నారు. స్టార్ట్ చేయ. శ్రీశైల్ మొదలు పెట్టేద్దామా? 14 మెంబర్స్ చూస్తున్నారు. ఇక్కడ నీకు ఎంతమంది చూస్తున్నారో వస్తుంది. యు ఆర్ విజిబుల్ అండ్ ఆడిబుల్. యా ఓకే, శ్రీశైల్ మొదలు పెడదామా, వెయిట్ చేద్దామా? వీ క్యాన్ బేర్ యూ బోత్. ఆ అంకుల్ని కూడా యాడ్ చేయాలా లైవ్లోకి? ఎవరిని? శ్రీశైల్ అంకుల్ ఉన్నాడు కదా. నమస్తే. నమస్కారం లక్ష్మీ నరసింహారావు గారు. ఎందుకు శ్రీశైల్ రావట్లేదు? ఎస్ ప్లీజ్ స్టార్ట్. ఓకే, మిత్రులందరికీ నమస్కారం. కరచాలనాలు కౌగలింతలు లేని రోజుల్లోకి వచ్చేసాం. ఏదో ప్రపంచం వద్దనుకున్నా ఏం చేసేది లేదు కదా. అందుకనే నమస్కారంతో మొదలు పెడుతున్నాను. నేను నన్ను పరిచయం చేసుకోవడానికి బహుశా ఇందులోకి వచ్చిన వాళ్ళందరికీ నేను అంతో ఇంతో తెలుసు. నేను ఈ మధ్య తెలుసుకున్నాను, నన్ను పరిచయం చేసుకోవటానికి ఇట్లాంటి వాటిల్లో బెస్ట్ పరిచయం నేను పాఠకురాల్ని. నేను ఒక మంచి పాఠకురాల్ని. నేను ఒక వొరేషియస్ పాఠకురాల్ని. నేను పెద్దగా క్రిటికల్ పాఠకురాల్ని మాత్రం కాదు. నేను క్రిటిక్ని కాదు, పాఠకురాల్ని. నాకు అంతకు ముందున్న అవగాహనతోటి, జ్ఞానంతో, సమాచారంతో చదివిన దాన్ని అర్థం చేసుకునే పాఠకురాల్ని. చాలాసార్లు నేను అనుకుంటా, చాలామంది రచయితల కంటే, విమర్శకుల కంటే పాఠకులకే ఎక్కువ హక్కులు ఉంటాయి అని చెప్పని. వాళ్ళు ఇష్టమైతే చదవచ్చు, లేకపోతే మానేయచ్చు అనే కాదు. అది నా పరిచయం. నేను పాఠకురాల్ని, నేను మంచి పాఠకురాల్ని. అంటే నేను బాగా ఎక్కువ చదువుతాను అనే పాఠకురాల్ని, మంచి పుస్తకాలు కూడా చదువుతాను అనే పాఠకురాల్ని. దాంతోపాటు నేను ఒక ప్రివిలేజ్డ్ పాఠకురాల్ని కూడాను. నేను చదవడానికి ఎప్పుడు పుస్తకాలు ఎత్తుక్కోలేదు. మా ఇంట్లో చేయి జాపితే పుస్తకాలు ఉండేవి. మా ఊళ్ళో 10 అడుగులు వేస్తే లైబ్రరీలు ఉండేవి. అందుకని ఈ ప్రివిలేజ్డ్ పాఠకురాలను అవటం వల్ల కూడా చాలా పుస్తకాలు యాక్సెస్ వచ్చి చదివేశాం. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న ధనికొండ హనుమంతరావు అని కూడా, ఆయన గురించి కూడా ఒక పాఠకురాలుగానే మాట్లాడాలనుకుంటున్నాను. ఒక పాఠకురాలుగానే నాకు కలిగిన అభిప్రాయాల్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. హనుమంతరావు గారికి నేను తగినంత న్యాయం చేయలేదని చెప్పి మీకు ఎవరికన్నా అనిపిస్తే అది నా తప్పే కానీ హనుమంతరావు గారిది కాదు. అట్లాగే ఇందులో ఉన్న చాలామంది మిత్రులు హనుమంతరావు గారిని అప్పుడో ఇప్పుడో నాతోనో మరొక రకంగానో చదివారు. వాళ్ళు కూడా ఒక మాట చెప్పదలుచుకుంటే చెప్పండి, నేను చదివి చెప్తాను, మిమ్మల్ని మాట్లాడినారు. కానీ హనుమంతరావు గారిని నేను నా చిన్నప్పుడు, అంటే 13-14 ఏళ్ళప్పుడు అని నేను అనుకుంటున్నా. అప్పటికే మా ఇంట్లో అందుబాటులో ఉండేవి కాబట్టి చదివేశాను. కానీ ఎక్కువగా చదివిన జ్ఞాపకం అయితే లేదు. తర్వాత 2019 ఆయన శత జయంతి సంవత్సరంలో
అందుబాటులో లేని ఆయన పుస్తకాలన్నింటినీ పునర్ముద్రించి తెలుగు పాఠకులకి అందుబాటులోకి తెచ్చి ఆయన ఏం రాశాడు, ఎట్లా ఆయన అభిప్రాయాలు ఏంటి, దానికి ఏమన్నా ఒక సామాజిక సందర్భం ఉన్నదా, ఆ సామాజిక సందర్భానికి మన మన అభిప్రాయం ఏంటి దాని మీద అనేది తెలుసుకుని అందుబాటులోకి తీసుకురావడానికి దనికొండ కుటుంబం ముందుకు పడి ఆయన రచనలన్నింటినీ కూడా ప్రచురించింది. దొరికినవన్నీ కూడా ఆయన దాదాపు 160 కథలు రాస్తే 132 కథల దాకా దొరికినాయి. నవలలు, అనువాదాలు, నాటకాలు, వీటన్నిటితో పాటు ఆయన కేవలం రచయిత కాదు, 1949 నుంచినే 52 నుంచి ఆయన టేక్ ఓవర్ చేశారనుకుంటా. అభిసారిక అని ఒక లైంగిక విజ్ఞాన పత్రిక నడిపారు. దనికొండ హనుమంతరావు గారి పేరు వినిపించంగానే ఓ అభిసారిక అని చెప్పి చాలా వంకర నవ్వు ఒకటి వస్తుంది. అని నాకేమనిపిస్తుందంటే, బహుశా ఈ అభిసారిక సంచికలని వాళ్ళెవరూ చదవలేదు, ఇందులో ఏమున్నదో వాళ్ళకి తెలియదు. కేవలం వాళ్ళ సొంత అభిప్రాయాలతోటి, వాళ్ళ సొంత ఆలోచనలతోటి మాత్రమే ఇందులో ఉన్నది లైంగిక విజ్ఞానము, భూతో ఆ రెండింటికి తేడా ఏంటో తెలుసుకోకుండా అభిసారిక అని చెప్పని అంటారు. ఈ అభిసారిక కొన్ని కాపీలు, అట్లాగే దాంట్లో ఆయన రాసిన ఎడిటోరియల్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనం 50లో వచ్చినాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని 50లోనే లైంగిక విజ్ఞానం కోసం, ఆ విజ్ఞానం సామాన్యులకు అందరికీ అందటం కోసం హనుమంతరావు గారు ఎంత తప్పించిపోయాడో, ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుస్తుంది ఇవి చదివితే. అంటే ఒక మనిషి మీద చాలా గౌరవం కలగటానికి వాళ్ళు చేసే పనులు, వాళ్ళు రాసే రాతలే కారణం అయితే, ఆయన ఎంచుకున్న ఫీల్డు, ఆయన చేసిన ప్రయత్నము కూడా చాలా గౌరవనీయమైనవని నాకు చదివిన తర్వాత అనిపించింది. అంటే ఆయన ఈ శత జయంతి సంవత్సరంలో ఆయన పుస్తకాలన్నీ అందుబాటులోకి రావటంతో నాకు కూడా ఆయన అంతగా చదివే అవకాశం వచ్చింది. అంతకుముందంతా ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల చదవలేదు, లేకపోతే అలవాటు కొద్దీ అన్నా చదివేసేదాన్ని నేను. బాగా వినిపిస్తుందా, ఏమి ఇబ్బంది లేకుండా? ఓకే ఓకే నా టెక్నికల్ అసిస్టెంట్ నా కొడుకు ఇంకో కొంచెం ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నాడు. చిన్న అవకాశం ఇస్తా వాడికి. ఇప్పుడు బెటర్గా ఉందా? ఇంతకుముందు సమస్య ఏంటో కూడా నాకు తెలియదు. నేను మీరందరూ నా ముందు ఉన్నారని ఊహించేసుకొని, మామూలుగా నిజానికి నాకు సభా పిరికితనం చాలా ఉన్నది. మీరందరూ నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంత దడాదడా మాట్లాడేదాన్ని కాదేమో, ఇంకో కొంచెం తగ్గి ఇంకో కొంచెం నట్టుతో మాట్లాడేదాన్ని. ఇప్పుడు మీరు ఉన్నారని ఊహించుకొని నెంబర్ చూస్తుంటే తెలుస్తోంది, ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను. అయితే నేను హనుమంతరావు గారు చాలా విస్తృతంగా రాశారు. తప్పకుండా చెప్పాలని అనుకుంది ఆయన అభిసారిక గురించి. అభిసారిక సంచికలు కానీ ఎడిటోరియల్స్ కానీ తప్పకుండా చదవండి. అభిసారిక ఎడిటోరియల్స్కి నాగసూరి వేణుగోపాల్ రాసిన ముందు మాటలు ఒక 2-3 మాటలు మాత్రం నేను చదివి చెప్తాను. శ్రీశైల్ సారీ రెడీగా పెట్టుకోలేదు. పాత్రికేయం కాదు, అది ఉద్యమం. సంచలనం కాదు, సంస్కరణం. సాహిత్యం కాదు, సంభాషణ. ప్రయత్నం కాదు, సాహసం. ఈ 4 లైన్లతోటి మొదలుపెట్టి అందులో ఆయన రాసిన విషయాల గురించి చాలా రాశారు. అది కూడా మీరు చదవగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చదవండి నేను ఎందుకు చెప్తున్నా అంటే, చదవకపోతే మనం మిస్ అవుతాం, చదవకపోతే మనం అర్థం చేసుకోలేకపోతాం. చదివితే మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఇన్ని విషయాల గురించి అప్పుడే మాట్లాడా అని చెప్పని. కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడారు 50 ఎర్లీ 50స్లో. అంటే చాలా సైంటిఫిక్గా కరెక్ట్గా మాట్లాడా లేదా అనేది వేరే విషయం, కానీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రహించి మాట్లాడాడు. వీటన్నిటికీ నా పరంగా నేనైతే ఆయనకు చాలా కృతజ్ఞతగా ఉంటాను, ఇన్ని విషయాలను ఆ రోజే మాట్లాడినందుకు. ఓకే, కమింగ్ బ్యాక్. నేను
ఆ విస్తృతినంతటినీ కవర్ చేయలేను కాబట్టి కేవలం ఆయన కథలని మాత్రమే ఆ, చూస్తున్నాను. అందులో కూడా అన్ని కథలని కూడా అనుకోవటం లేదు కదా. ఒక 2 కథలు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సరైన సెలెక్షన్ కావచ్చు కాకపోవచ్చు కూడాను. అంటే 2 జానర్ల నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ కథల్ని. నాకు బాగా ఆసక్తిగా అనిపించిన విషయాలు. ఆయన ఒకటి అప్పటికి 50లు 60లు ఆయన 42 నుంచి రాస్తున్నారు. రాస్తూ ఉన్న వాటిల్లో అప్పుడు తన చుట్టూ జరుగుతూ ఉన్న ముఖ్యంగా మెడికల్ సైన్సెస్లో వస్తున్న అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలితాలు సామాజిక ఫలితాలు కానీ వ్యక్తిగత జీవితం మీద కానీ ఎట్లా ఉండబోతున్నాయి అనే విషయాల్లో చాలా రాశారు. అంటే చిన్న చిన్న కథలు. ఒక మంచి కార్డియాలజిస్ట్ ఉంటాడు. ఆయన మా కార్డియాలజీలో చాలా ప్రఖ్యాతి చేస్తాడు. చాలా మంచి డాక్టరు. ఆయన కొడుకు విదేశాలకు వెళ్తాడు చదువుకోవటానికి. ఈ లోపల ఆయన్ని ఎవరో మానవ సేవ మీద మాట్లాడటానికి రమ్మని పిలుస్తారు. ఆయన ఎదురు చూస్తూ మీటింగ్కి వెళ్ళటానికి తయారవుతూ ఉండగా ఎయిర్పోర్ట్ నుంచి ఒక కాల్ వస్తుంది ఆయనకి. హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చాడు, మీరు రండి అని. అంటే ఆయన నేను రాను, నేను మానవ సేవ మీద మాట్లాడటానికి వెళ్ళాలి అని చెప్పని వెళ్ళడం. తీరా చూస్తే వచ్చింది ఆయన కొడుకే, హార్ట్ అటాక్ తోటి చనిపోతాడు. అంటే శాస్త్రము అభివృద్ధి చెందుతూ ఉంటే మానవ విలువలు దానికి తగినట్లుగా అభివృద్ధి చెందినయ్యా, చెందకపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో చెందలేదు, అది జరిగినప్పుడు ఏం చేస్తారు. ఆ తర్వాత ఆయన నిజానికి ప్రాక్టీస్ బానేస్తాడు. నేను తగను డాక్టర్గా ఉండడానికి అని చెప్పని. అంటే శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు అది మానవుల మనస్తత్వం మీద ప్రవర్తన మీద ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అని చెప్పడానికి. ఇట్లాంటి కథలు మా ముఖ్యంగా వైద్యశాస్త్ర అభివృద్ధి మీద కథలు 10-12 ఉన్నాయి. అయితే అందులో ఒకటి ఆయన యాక్చువల్గా శత జయంతి ముందర పుస్తకాల పబ్లికేషన్ జరగబోతూ ఉన్నప్పుడే ఆయన గురించి మాట్లాడటం మొదలైనప్పుడు, ఇన్సిడెంటల్లీ ధనికొండ హనుమంతరావు మా మేనమామ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన రచనల గురించి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితమో ఇంకా ఎక్కువ క్రితమో చదివిన కథ నాకు వెంటనే మనసులోకి వచ్చింది. ఇప్పుడు నేను మీకు చదివి వినిపించబోతున్నది చెలియలి కట్ట అనే కథ. చెప్పను, చెప్తే నేను చదవడం కుదరదు కదా. హాయ్ రవి, రామ్మోహన్ సార్ మీరు కూడా ఉన్నారా? థ్యాంక్ యూ. బ్రింగ్ దెమ్ ఆన్ కెమెరా అని అడుగుతున్నారు, అదేంటి? హాయ్. ఓకే, ఈ కథ పేరు చెలియలి కట్ట. కనిపిస్తున్నాను కదా. బీదరికంలో పుట్టి అందులోనే పెరిగి కష్టించి చదివి తన ప్రతిభ కారణంగా సదాశివం పరదేశాలకు కూడా వెళ్ళి MD డిగ్రీ సంపాదించాడు. సెక్సాలజీలో అతన్ని మించిన వారు ఇండియాలోనే లేరనే కీర్తి గడించాడు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్గా ఉంటూనే కొద్దిగా ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసేవాడు. బీదరికు బాధలేంటో స్వయంగా అనుభవించి ఆకళింపు చేసుకున్నవాడు అవటం వల్ల మానవత్వ పిలువల్ని ఆమూలాగ్రంగా గ్రహించిన కారణంగానూ డాక్టర్ సదాశివం వ్యాధి నివారణలో చూపే కౌశలం ఫీజు వసూలు చేసుకోవటంలో చూపేవాడు కాదు. అయినప్పటికీ ధనిక వర్గాల వారు తగినంత ముట్ట చెప్పే తత్వం ఉన్నవారు కనుక సదాశివం త్వరలోనే ఐశ్వర్యవంతుల కోవలోకి వచ్చాడు. అతని జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్న కాలంలో ఒక రోజున మహదైశ్వర్యవంతులైన రామ్మూర్తి దంపతులు ఆయన్ను దర్శించారు. రామ్మూర్తి వయసు 43 సంవత్సరాలు. ఆయన భార్య సుందరమ్మ వయస్సు 35 సంవత్సరాలు. వారు గత 18 సంవత్సరాలుగా దాంపత్య నిర్వహణను శక్తివంచన లేకుండా కొనసాగిస్తున్నప్పటికీ సంతానం కలగలేదు. ఎప్పటికప్పుడు సుందరమ్మ గర్భం ధరించిందని భ్రమపట్టమే తప్ప తీరా డాక్టర్లు పరీక్షించి కాదు అని ఖచ్చితంగా తేల్చడం జరుగుతూనే ఉన్నది. పుణ్యక్షేత్రాలను దర్శించడం, ముడుపులు కట్టడం, నోములు నోయటం, అనేక అర్చనలు చేయించడం వంటి అనేక పుణ్యకార్యాలు ఆచరించారు. అయితే మానవ మాత్రలే సాధించగలిగిన దానికి దేవుడు ఎందుకనే అనుమానం వారికి రాలేదు. ఇప్పుడు డాక్టర్ సదాశివం దగ్గరికి వచ్చారు. ఎలాగైనా తమకు వంశాధారకుడిని ప్రసాదించే బాధ్యత ఆయనకు అప్పగించారు.
ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా చేయవలసిన పరీక్షలన్నీ పూర్తయినాయి. డాక్టర్ సదాశివం నిశ్చితాభిప్రాయాలను వినేందుకు రామ్మూర్తి దంపతులు ఆయనకు ఎదురుగుండా కూర్చున్నారు. నేను చెప్పే విషయాలకు మీరు కుంగిపోకూడదు. సుందరమ్మ గారిలో ఎలాంటి లోపము లేదని ఖచ్చితంగా తేలింది. పోతే మీలో గర్భధారణకు అవసరమైనన్ని వీర్యకణాలు కనిపించడం లేదు అన్నాడు డాక్టర్ సదాశివం. వైద్యం వల్ల ప్రయోజనం ఉంటుందా అని రామ్మూర్తి అడిగాడు. జవాబుగా డాక్టర్ సదాశివం తల అడ్డంగా తిప్పాడు. అయితే మాకు నిరాశేనా? నాకు తోచింది మరొక్కటే మార్గం. చెప్పండి. ఏం లేదు, కృత్రిమ విధానంలో ఈ గర్భధారణకు అవకాశం ఉన్నది. అంటే వేరొక పురుషుని బీజాన్ని ఆమె గర్భంలోకి పంపడం ద్వారా గర్భధారణ జరుగుతుంది. దంపతుల ముఖకవళికల్ని గమనించాడు సదాశివం. రామ్మూర్తి మొహం నల్లబడింది. సుందరమ్మ నిర్లిప్తంగా ఉన్నది. ఈ విషయాన్ని గురించి ఇంకా వినదలుచుకున్నారా అని డాక్టర్ అడిగాడు. చెప్పండి అన్నాడు రామ్మూర్తి నీరసంగా. ఇప్పుడు పరదేశాల్లో ఈ పద్ధతి విరివిగా విజయవంతంగా సాగుతున్నది. మన దేశంలో కూడా స్క్రీన్ మీద మెసేజెస్ చూస్తున్నప్పుడు అవునా? సైన్స్ ఇంత స్పీడ్గా డెవలప్ అవుతున్న రోజుల్లో వారికి ధీటుగా మన ఓకే. ఇప్పుడు పరదేశాల్లో ఈ పద్ధతి విరివిగా విజయవంతంగా సాగుతున్నది. మన దేశంలో కూడా ఈ విధానం అమలు జరపబడుతూనే ఉన్నది. ఎటొచ్చి అంతా రహస్యంగా ఉంటుంది కనుక సరైన అంచనాలు తెలియవు. పోతే మీ గుణగుణాలను పరిశీలించి కాస్త కుడి ఎడంగా ఇదే గుణగుణాలు ఉన్న వీర్యదాతను నేను ఎన్నుకుంటాను. దాతకు తానెవరికి దానం చేస్తున్నది తెలియదు. చేసిందెవరో మీకు తెలియదు. ఆ రహస్యం నాకు ఒక్కడికే తెలుసు. నాతో పాటే అది సమాధి చేయబడుతుంది. మీరు కానీ ఆ దాత కానీ ఎప్పుడూ నన్ను ఆ వ్యక్తి ఎవరో అని అడగరాదు. అడిగినా నేను చెప్పను. కుర్రవాడిని పెంచుకునే పక్షంలో ఆ కుర్రవాడు మీ ఉభయంలోనూ ఎవరికీ చెందడు. ఈ విధానంలో బిడ్డ కనీసం తల్లి రక్త మాంసాలను పంచుకొని పుడతాడు. ఇక ఇందులో ఇమిడి ఉన్న మతైక నైతిక విషయాలు నాకు అనవసరం. మానవ జీవితాన్ని సుఖమయం చేయటమే నా బాధ్యత. అందుకు నేను దీక్ష పూనానని నమ్ముతున్నాను. ఒక్క నిమిషం ఆపి మెసేజెస్ చూస్తాను. యు మే రెస్పాండ్ టు కామెంట్స్ ఇన్ ద ఎండ్. ఓకే శ్రీశైల్, దెన్ ఐల్ జస్ట్ గో అహెడ్. Yes, respond to comments once you complete reading. Yes, Padala, I'll do that. Mani Vadlamani, ee kathe. Yes, we both love it. I know Mani. Point Ponder Madam, 1950. Okay. Any more? I don't respond. I just look at the messages. Okay, I'll get back to the messages later. Okay. అందరికీ ఇప్పటికి రామ్మూర్తి ఏం నిర్ణయించుకున్నాడు అనే ఆసక్తి వచ్చేసింది కదా. రామ్మూర్తి దంపతులు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. మరుక్షణంలోనే సుందరమ్మ తలవాలు చేసింది. నిర్ణయం తన భర్తదే కనుక తాను నామమాత్రమైనట్లు సూచించింది. తొందర ఏం లేదు. వచ్చాను ఐకానోరిస్తి. ఓకే. సివిఆర్ గారు తర్వాత చూస్తానండి మీ కామెంటు. ఓకే ఎస్ సార్ అన్యకృష్ణ, ఐల్ డూ దాట్. తొందర లేదు అన్నాడు సదాశివం. ముందు మీరు మనసుల్లో కలతలు పెంచుకోరాదు. అదీగాక మీ ఉభయుల వయస్సు సహజ గర్భధారణకు అనుకూలంగా కూడా లేదు. ఏమైనా మీరు ఆలోచించుకుని నిర్ణయానికి రావడం మంచిది. నెల గడిచాక ఒకరోజు రామ్మూర్తి దంపతులు సదాశివం దగ్గరికి వచ్చారు. సదాశివం ఆ విషయమే మర్చిపోయాడు. ఈసారి ఆ దంపతుల నిర్ణయం ఏమిటో వారు చెప్పక మునిపే సదాశివానికి తెలుసు. దంపతులు ఏ తర్జన భర్జన పడ్డారో లేక ఎలా సమాధాన పడ్డారో సదాశివానికి అనవసరం. పీడిత మానవాళికి శక్తివంచన లేకుండా బాధా విముక్తి చేయటమే సదాశివం జీవిత లక్ష్యం. ఆ రాత్రంతా దీర్ఘంగా ఆలోచించి రామ్మూర్తి గుణగుణాలకు సమీపంలో ఉన్న వ్యక్తిని సదాశివం ఎన్నిక చేశాడు. తన విద్యార్థుల్లో శంకరాన్ని యోగ్యుడిగా ఆయన నమ్మాడు. ఎక్కువ శ్రమ లేకుండానే వీర్యదానానికి శంకరంగా అంగీకరించాడు. ఆ తర్వాత కార్యక్రమం యథావిధిగా జరిగింది. సంవత్సరం తిరగకుండానే పనసపండంటి కొడుకునెత్తుకుని ఆ దంపతులు అమితానందంతో సదాశివాన్ని దర్శించారు. తన విధి సక్రమంగా నెరవేరినందుకు డాక్టర్ ఎంతో సంతోషించాడు. రామ్మూర్తి 10,000 రూపాయలు సదాశివానికి బహుకరించాడు. ఈ చికిత్సకు అంత పెద్ద మొత్తం తీసుకోవటం అన్యాయంగా భావించి సదాశివం నిరాకరించాడు. రామ్మూర్తి వేడుకున్నాడు. తన ఆనందాన్ని గాయపరచవద్దని మొత్తుకున్నాడు. ఇక తప్పనిసరి డాక్టర్ సదాశివం ఆ మొత్తాన్ని స్వీకరించక తప్పలేదు.
నాటికి నేడు అంటే 22 ఏళ్ల తరువాత ప్రపంచం ఎంతో మారిపోయింది. ముఖ్యంగా డాక్టర్ సదాశివన్ చాలా ముసలివాడైపోయాడు. 70వ పడిలో బ్లడ్ ప్రెషర్తో దాదాపు కదలలేని స్థితిలో ఉన్నాడు. ప్రాక్టీస్ మానేసి 5 ఏళ్ళయింది. ఇప్పుడు ఆయన చూడవచ్చేవాళ్ళు కూడా దాదాపు లేరు. అలాంటిది సాయంత్రం శంకరం వచ్చాడు. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక శంకరం తన ఏకైక పుత్రికా వివాహ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను డాక్టర్ సదాశివానికి ఇస్తూ, నిన్ను స్వయంగా రమ్మని ఆహ్వానించలేను అనుకోండి, తమ నీ స్థితిలో ఎలా రమ్మనేది, మీ దీవెనల కోసం వచ్చాను అన్నాడు. సదాశివన్ నవ్వాడు. దానికే, ఈ నూతన వధూవరులు కలకాలం సుఖప్రదమైన దాంపత్య జీవితాన్ని గడుపుదురుగాక అన్నాడు సదాశివం. శంకరం సమస్కరించి వెళ్ళిపోయాడు. రాత్రి 8ంటికి డాక్టర్ సదాశివం భోజనం వచ్చింది. పక్కలోనే కూర్చుని రోస్టు చేసిన రొట్టె ముక్కల్ని తిని గ్లాసు పాలు తాగాడు ఆయన. ఫ్యాన్ గాలికి పక్కనే ఉన్న టేబుల్ మీద కవరు రెపరెపలాడుతూ మనసును అటే లాగుతోంది. డాక్టర్ సదాశివం ఆ కవర్ అందుకుని విప్పాడు. అది సాయంత్రం శంకరం ఇచ్చిన వివాహ ఆహ్వాన పత్రిక. యాదాలాపంగానే ఆ పత్రికను చదివాడు సదాశివం. శంకరం ఏకైక కుమార్తె మంజుల బిఏను కీసే రామ్మూర్తి ఏకైక పుత్రుడు సుదర్శన ఎంఏకి ఇచ్చి మర్నాటి తెల్లవారుజామున తిరుపతిలో పెళ్ళి. హఠాత్తుగా సదాశివం రక్త ప్రసారం విజృంభించింది. రక్తపోటుకు నీరసించి నరాలు తెగి తనకు కవ్వాల మోక్షం అవుతుందేమో అనే భయం పట్టుకుంది ఆయన్ను. తన్ను తాను నమ్మలేని స్థితిలో పడ్డాడు. గదిగోడలన్నీ కలుసుకుపోతూ మధ్య ఉన్న తనను పిండి పిండి చేస్తున్నవేమో అనిపించింది. శరీరం అంతా చిరిచెమనట్లు కమ్మినాయి. మృత్యు వెంబడించగా చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఊపిరందక గిజగిజలాడుతున్నట్లు అనిపించింది. కాసేపు గట్టిగా కళ్ళు మూసుకుని అంతా మరిచిపోయేందుకు వ్యర్థ ప్రయత్నం చేశాడు సదాశివం. అరగంట సేపు నానా అవస్థ పడ్డాక మొదటి ఆతృత, ఉద్వేగం, అలుపు మొదలైనవి కాస్త తగ్గి కొంచెం స్థిమితం ఏర్పడింది. మరోసారి వివాహ పత్రిక తడిమాడు. నిస్సందేహంగా ఆ నల్లని అక్షరాలు నల్లని భూతాల వలె స్పష్టంగా దర్శనమిచ్చినాయి. ఆ తర్వాత 22 సంవత్సరాల నాటి సంఘటనలు కళ్ల ముందు ఆడినాయి. ఈ రామ్మూర్తి దంపతులు ఇంత బాగా తనకు గుర్తున్న కారణం ఆ కృత్రిమ గర్భాన్ని సృష్టించిన తనకు 10,000 రూపాయలు ఫీజు ఇవ్వడమే. వారి ఏకైక పుత్రుని జన్మకు కారకుడు ఈ శంకరం. ఈ సంగతి పాపం ఆ శంకరానికి కూడా తెలియదు. ఇప్పుడు జరగబోయే ఈ వివాహంలోని దంపతులకు తండ్రి ఒక్కడే. ఎవరూ కావాలని ఈ వివాహ వరుసలను ఎన్నిక చేయలేదు. విధి బలీయమై విధే దీన్ని స్వయంగా నిర్వహించింది. ఇప్పుడు తానేం చేయాలి? మానవుడు నీతికిచ్చిన విలువలన్నీ తన కళ్ళ ఎదుటే కూలిపోతుంటే చూస్తూ సహించగలడా? మిగతా మానవులందరూ కిమ్మనుకుంటుగాక. నిజానికి ఈ వివాహంలో ఒక అవినీతి. అన్నా చెల్లెలి దాంపత్యం రూపొందుతున్న సంగతి ఈ భూప్రపంచంలో ఇద్దరికే తెలుసు. ఒకడు సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడు, ఆయనేమో నోరు మెదపక. తిరుపతిలో జరగబోయే ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు, అంగీకారాలు ఇవ్వకనే మిన్నుకున్నాడు. పోతే 2 తానింకా జీవుడే. ఇప్పుడే ఈ రహస్యం వెల్లడి చేసి ఈ పెళ్లి ఆపించగలడు. తన కర్తవ్యం ఏమిటి? తాను ఈ దుర్వార్తను ఈ 2 కుటుంబాల వారికి తెలియపరిస్తే ఉభయుల ఆనందాన్ని చేజేతులా పాడు చేసిన వాడవుతాడు. ఈ యువతి యువకులు ఎంత ప్రేమించుకున్నారో ఈ దెబ్బకు తట్టుకోలేక వారి హృదయాల ముక్కలై తిరిగి అతికేందుకు పనికిరాక వారు ఆత్మహత్య చేసుకునే దారుణ పరిస్థితులు ఏర్పడినట్లయితే తానే ఈ ఆత్మహత్యలకు పరోక్ష కారణం అవుతాడు. ఫలితం ఇదే కనుకైతే చంద్రకళ ఫలితం ఇదే కనుకైతే నవయవనంతో నిండిన 2 ప్రాణాలను బలిగొన్నందుకు దేవుడు కూడా తనను క్షమించలేడు. ఫలితం ఏమైనప్పటికీ తన విధిని నిర్వహించడంలో తాను వెనకాడడం దేనికి? ఈ పెళ్లి జరగకుండా చేయగల శక్తి సంపన్నతను విసర్జించడం ఎందుకు? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీర్యదాతను కానీ గ్రహీతను కానీ తానెవరికీ చెప్పరాదు. అలా చెప్పటం డాక్టర్గా తన విధిని అతిక్రమించటం. కారణం చెప్పకుండానే ఈ వివాహానికి తన అభ్యంతరాన్ని సూచించినట్లయితే నలుగురు నవ్వుతారు. కాటికి కాళ్ళు దాచిన తననెవరు లెక్క చేస్తారు? ఇటు సుందరమ్మ కానీ అటు శంకరం కానీ తన మొహంలోనే నవ్వగలరు. 2 కుటుంబాల ఆనందాన్ని పొట్టను పెట్టుకో చూసిన తనను ఉభయపక్షాల బంధువర్గాలు దుమ్మెత్తిపోస్తారు. వీరందరూ తననేమనుకున్నా తనకు పోయేదేమీ లేదు. తన అంతరాత్మ పరిశుద్ధంగా ఉంటుంది. ఫలితాలను అనుభవించేది ఇతరులు. తనకు తెలియకుండానే, తాను గురి చూడకుండానే
వాడిన ములుకుల్లాంటి తన మాటలు అనేక మందిని విశేషంగా గాయపరుస్తవి. తాను ఒకవేళ ఈ పెళ్లికి ముందుగానే చనిపోయి ఉంటే ఈ వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయేది. అందుకు తనకు ఎలాంటి బాధ్యత ఉండేది కాదు. ఈ తర్క వితర్కాలు, మనోక్షోభ, ముందుగొయ్యి వెనకనొయ్యి స్థితి, ఈ క్షీణించే ఆరోగ్యంలో తన శక్తికి మించిన ఈ ఆలోచనల తాకిడి మొదలైనవి ఏవీ ఉండేవి కావు. ఆ రాత్రంతా నిద్రమాని డాక్టర్ సదాశివం అతి తీవ్రమైన ఆలోచనలు చేశాడు. తెల్లవారుతుండగా ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. మనిషిని ఇలా చెప్తా నిర్ణయం ఏంటో. మరీ లెంగ్తీగా ఉందని 2-3 పేరాలు ఎడిట్ చేసేసాను. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పడ్డాడు సదాశివం. ఆయన జీవితం అంతా పరమ పవిత్రంగా బతికాడు. వీర్యదాతను కానీ గ్రహీతను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడి చేయరాదనే నియమం ఉన్నది. దాన్ని ఉల్లంఘించేందుకు వీల్లేదు. ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచడం వల్ల 2 కుటుంబాలు జీవితాంతం వరకు సుఖసౌఖ్యాలను అనుభవిస్తాయి. రక్షించబడేది కేవలం నీతి అనబడేది. ఈ నీతి అయినా మానవులు ఏర్పరచుకున్నది. దాన్ని సంరక్షించటం, అనుసరించటం ప్రతి మానవునికి విధి అయితే ఈ ప్రత్యేక పరిస్థితుల్లో నీతి తప్పినప్పటికీ అనేక మంది సుఖపడే అవకాశాలు ఉన్నవి. 2 పనులు ఘోరము ఘోరతరము అనబడేవి చేసే తీరాలన్నప్పుడు విజ్ఞుడు మొదటిదాన్నే ఎన్నుకుంటాడు. మానవ ప్రయత్నాలను మించిన దైవశక్తులు ఈ విచిత్ర వికృత పరిస్థితిని తెచ్చిపెట్టినవి. ప్రపంచంలో కొన్నిటిని చూసి కూడా చూడనట్టే పట్టించుకోకుండానే ఉండి తీరాలి. అందువల్ల చేసిన తప్పును దిద్దుకోబోయి మరిన్ని తప్పులు చేయవలసిన దుర్భర పరిస్థితి ఏర్పడకుండా ఉంటుంది. ఆ మాటకొస్తే డాక్టర్ సదాశివం మొదటి నుంచి తప్పులే చేయలేదు. తన విద్యుక్త ధర్మాన్ని అనుసరించి సుందరమ్మకు కృత్రిమ విధానంలో గర్భధారణ కలిగించాడు. మొదటి తప్పు కాకున్నా ఇక్కడ ఎదురైన దుస్థితి కారణంగా ఎటు మొగ్గినా పెద్ద తప్పు చేసినవాడు అవుతాడు. ఆయన జీవితంలో మరెన్నో కృత్రిమ గర్భధారణలు జరిపించాడు. నిజానికి మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటి వివాహాలు జరిగి ఉండొచ్చు, లేదా జరిగేందుకు ఎన్నో అవకాశాలున్నవి. ఎందుకంటే ప్రపంచానికి తెలిసిన తండ్రి ఒకరు, అసలు తండ్రి వేరొకరు కనుక వాటన్నిటినీ తను ఆపగలడా? ఈ సందర్భంలో డాక్టర్ సదాశివం నిజాన్ని వెల్లడించిన మరుక్షణంలో ఆయన దగ్గర కృత్రిమ గర్భధారణ పొందిన అనేకులు వచ్చి తమ దాతలు ఎవరని అడుగుతారు. నిజానికి ఆయన జవాబు అవసరం లేదు. పీడించగా జవాబులు చెప్దామన్నా ఈ రికార్డులు లేనందువల్ల ఆయన చెప్పలేడు. రికార్డులుంటే తాను చనిపోయిన తర్వాత వాటిని ఎవరైనా కుళ్ళగిస్తారేమోననే సందేహంతో ఆయన వాటిని తయారు చేయలేదు. అదీగాక ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లోనే మరికొన్ని దాంపత్యాలు ఏర్పడి పిల్లల్ని కని సుఖంగా ఉండి ఉండొచ్చు. ఒక్క నిజాన్ని వెల్లడించిన కారణంగా ఎన్ని ఆత్మబలాలు సంభవిస్తావో. మెదలకుండా ఉంటే సామాజిక శాంతి భద్రతలు తొణకకుండా విశేషమేమీ జరగనట్లే ప్రపంచం సాఫీగా సాగిపోతుంది. తాను ఈ రహస్యాన్ని వెల్లడి చేయనందువల్ల తానొక్కడే బాధపడతాడు. కల్మషాత్మ పీడను తానొక్కడే భరిస్తాడు. కానీ ఈ రహస్యం బట్టబయలైతే అనేక మంది పీడింపబడతారు. అనేకుల మనశ్శాంతి భంగపడుతుంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవచ్చు. మానవులందరినీ సుఖశాంతుల్లో ముంచెత్తడం తన శక్తికి మించిన పని. కానీ సాధ్యమైనంత మంది అధికుల్ని బాధల నుంచి విముక్తి చేయటం తన విధి. ఈ అంచనాల ప్రకారం డాక్టర్ సదాశివం మౌనం వహించడమే అత్యుత్తమ మార్గం. ఇందులో ఎవరిది తప్పు లేదు. సంతానాన్ని కృత్రిమ గర్భధారణ ద్వారా పొందిన రామ్మూర్తి దంపతులు నిరపరాధులే. దాన్ని విజయవంతంగా నడిపిన డాక్టర్ సదాశివం డాక్టర్గా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాడు. వీర్యదానం చేసిన శంకరానికి ముట్టవలసిన పుణ్యం ఉండనే ఉన్నది. వైద్య వృత్తిలో ఉన్నవాడికి నీతి అవినీతి ప్రస్తావనలు అనవసరం. దేశద్రోహి అని తెలిసినప్పటికీ అతనికి అత్యవసర చికిత్స చేయటం డాక్టర్ విధి. కఠిన కారాగార శిక్షలు అనుభవిస్తున్న వారికి కూడా వైద్యం చేయబడుతూనే ఉన్నది కదా. విధి బలీయమై చెలియరి కట్ట తెంచుకున్న సముద్రాన్ని ఆపగలగటం ఎవడబ్బతరం? భగవంతుడు ఒక పురుషుడిని ఒక స్త్రీని ఈ భూమి మీదకి పంపాడనే కథను అనుసరించి చూసినట్లయితే వారి సంతానమే ఇప్పుడు ఈ భూమిని ఆక్రమించి ఉండాలి. వారి అవివరుసలేమిటో. ఒకప్పుడు అన్నాచెల్లెళ్ళ వివాహం ఉండేది. అందుకనే అది నిషేధమనే నియమం ఉద్భవించింది.
ఉన్నది కాబట్టి నిషేధించబడింది, లేకపోతే నిషేధించబడేది కాదు కదా. అయినా నైతిక దృక్పథం డాక్టర్కి ఏ విధంగానూ సంబంధించింది కాదు కనుక దాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరమే లేదు. విధి పనిన వల్ల చిక్కుకోకుండా తప్పించుకోగలగటం మానవులకు సఖ్యమా? ఏదిలా జరగాలో అదంతా నిర్ణయించి నిర్వహించేది విధి. విధి విలాసానికి కట్టుబడి విధికి ఆటపావులుగా ఉన్న మానవులు విధి ఇష్టానుసారంగా ప్రవర్తించక తప్పదు. ఇదంతా ఆలోచించి డాక్టర్ సదాశివం ఈ పీడకలను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తూ మౌనం వహించడమే అత్యుత్తమ మార్గంగా ఎంచుకున్నాడు. అదండి కథ. ఈ కథ 1966 జూలైలో రాశాడు. అంటే మన దేశంలో కానీ నాకు తెలిసి ఇంకా ప్రపంచంలో కానీ పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది ఒక సాధారణ ప్రక్రియగా జరగని రోజుల్లో రాశాడు. అది ఒక మెడికల్ ఎయిడ్గా కనుక వచ్చేటట్లయితే దానివల్ల వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, వాటిని ఎట్లా డీల్ చేయాలి, ఎదుర్కోవాలి కాదు, వాటిని ఎట్లా డీల్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఆ రోజు ఆయన ఆలోచించి దాని గురించి రాయగలిగాడు. ఈ కథ నాకు ఆయన కథలు తలుచుకున్నప్పుడల్లా మిగతా కథలన్నీ చదవనప్పుడు బాగా గుర్తొచ్చేది. మరి నేను ఒకసారి ఈ అభిప్రాయాలు చూస్తాను. భరత్ భూషణ్, హాయ్ భరత్. Ignorance is bliss. Yes. Interesting story of the challenge thrown in science. Yes. నైతిక దృక్పథం డాక్టర్లకు సంబంధించింది కాదు. ఎస్ సార్. యార్ లవ్డ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. మమతా నల్ని పడాలా. హౌ ఆర్ యూ మమతా? నల్ని ఓకే. ముగింపు కూడా నచ్చింది. థ్యాంక్స్ శ్రీశైల్. డూ రిమెంబర్ హీ రోడ్ దిస్ ఇన్ 1966. ఓకే, నేను అయితే ఈయన చాలా ఏమాత్రము కాంట్రవర్సీ లేని అందరూ ఆహా అనుకునే మంచి కథలు అన్నీ రాయలేదండి. చాలా కాంట్రవర్షియల్ కథలు కూడా రాశారు. ఆయనకి అంటే నేను ఇందాకే అభిసారిక గురించి చెప్పాను కదా, అభిసారిక గురించి చెప్పినప్పుడే మీకు ఆయనకి లైంగికత దాని గురించి మాట్లాడాల్సిన అవసరము, దాంట్లో ఉన్న సమస్యలు గురించి ఉన్న వాటి పట్ల చాలా ఆసక్తి ఉందని చెప్పని అర్థమై ఉంటుంది. నేను అంటే ఈ అన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన రాసిన చాలా కథల్లో ఇంకొక కథ నాకు చాలా నచ్చింది. అంటే ఇందాక రాసింది నిజానికి ఒక స్కీమాటిక్ కథ అనుకుంటున్నాను నేను. ఇదిగో ఇది ఇట్లా జరుగుతుంది, దీని ఫలితం ఇట్లా ఉండొచ్చు, దీనికి పరిష్కారం ఇట్లా ఉండాలి అని. ఇది ఇంకొక కథ కూడా చదువుతాను నేను. అంటే లైంగిక విజ్ఞానానికి బూతుకి చాలా తేడా ఉన్నది. బూతు మాత్రమే చూడగలిగిన వాళ్ళకి లైంగిక విజ్ఞానత అనే మాట పట్టదు, అది ఉన్నదని చెప్పి కూడా పెద్దగా అనుకోరు. అట్లాగే స్త్రీలకి సంబంధించి సొంత లైంగికత్వం ఒకటి ఉంటుందని, దానికోసం వాళ్ళు కూడా కొన్ని అంటే వాళ్ళది చాలా మనకి భాష చాలా సమస్యగా ఉంటుంది. ఏమంటే ఏది తప్పు అన్నట్లు ఉంటుంది. శృంగారం అంటే అదొక తప్పుడు మాట ఏమో, కోరిక అంటే అదే డెరాగేటరీ మాట ఏమో, కామం అంటే చీచి అసలే మాట్లాడకూడని మాట ఏమో అన్నట్టు ఇన్ని రకాలుగా మాటలను వెతుక్కొని చాలా అప్రోప్రియేట్గా కరెక్ట్గా ఉండే మాటలు మాట్లాడాలంటే చాలానే కష్టంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ బందికి. అయితే నేను ప్రయత్నం చేస్తాను. అయితే నేను అందరికీ పదే పదే రికమెండ్ చేస్తున్నాను కదా ఎట్లాగో చదవండి అని చెప్పని. అందుకని నేను ఇది కేవలం మీకు పరిచయం చేయటమే కాబట్టి ఒక్క సెకండ్. అరే నేను సభా మర్యాద పాటించి శ్రీశైల్ రెడ్డికి పడాలకి థ్యాంక్స్ చెప్పలేదండి. పడాల మొదలు పెడితే నన్ను చదవమని చెప్పి శ్రీశైల్ రెడ్డి నన్ను పర్స్యూ చేసి చదివించాడు. వాళ్ళిద్దరికీ ఆల్ ద 47 పీపుల్ హు ఆర్ హియర్ లిజనింగ్ టు మీ అందరికీ కూడా థ్యాంక్స్. శ్రీశైల్ పడాలా, థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడు ఇంకొక కథ చదువుదాం అనుకుంటున్నాను. ఈ కథ మరి కాంట్రవర్షియల్గా ఉంటుందేమో, అయితే నాకు నచ్చిన కారణాలు కథ చదివిన తర్వాత చెప్తాను. ఎందుకంటే అనుకోండి, హనుమంతరావు గారికి ఒక అలవాటు ఉంది. ఆయన ఏ కథలోనూ కింద నీతి రాయడం, ఏ కథలోనూ కింద
ఏమి అర్థం చేసుకోవాలో పాఠకులకి బలవంతంగా బోధించడం. పాఠకులు విజ్ఞత గల వాళ్ళని నమ్మి అందులో నుంచి ఏం డ్రా చేసుకోవాలి అనే విషయం పాఠకులకే వదిలేస్తారు. నేను కూడా అదే పని చేసి ఈ కథ చదివి తర్వాత నా అభిప్రాయం చెప్తాను. కానీ ఈ కథ చదువుతున్నప్పుడు మీకు కలిగే అభిప్రాయాలు కూడా మీరు ఏర్పరచుకోవచ్చు. ఎందుకు యారు గారు మీకు తలకాయ దిమ్ముగా ఉంది? ఐఎమ్ సారీ, నేను కారణం కాదని నేను అనుకుంటున్నాను. హాయ్ సుధా, థ్యాంక్స్. ఓకే, ఈ కథ పేరు ప్రియురాలండి. మేము అవిసారిక చదివే రోజుల్లో రామ్షా గారు నడిపేవాడు. ఆ పత్రిక మీద పిహెచ్డి చేశాము. వెరీ గ్రేట్. 15 పైగా స్నేహితులతో అష్టాగోష్ఠులు కూడా జరిగేవి. మరి ఇప్పుడు ఓకే సార్, తర్వాత రెస్పాండ్ అవునా? ఇప్పుడు పత్రిక రావట్లేదండి. రామ్షా గారి కొడుకు పూషా గారు, ఆయన భార్య కూడా కొద్ది రోజులు జరిపారు. నేను కూడా వాళ్ళందరినీ ఈ మధ్యనే ధనికొండ సత్యజయంతి సభల సందర్భంగా కలిశాను. ఇప్పుడు రావట్లేదు. రామ్షా గారు అంటే దనికొండ హనుమంతరావు గారు రామ్షా గారికి ఇచ్చేసినాక అక్కడి నుంచి ఆయన కొడుకు కూడా చదివారు, కానీ అయిపోయింది. వెల్కమ్. సభా మర్యాద ప్రకారం ఓకే ఓకే, కాంట్రవర్సీ లేని కథ చదవటం ఎందుకు? యా, థ్యాంక్స్ ప్రసాద్ గారు. రేపు మీరు చదువుతున్నారు కదా. ఓ థ్యాంక్ యూ. నల్ని కొంచెం ఎక్కువ పొడిగిడేస్తున్నారు. హాయ్ స్నేహలత. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద మోర్. ఎక్కువ చర్చించడానికి అవకాశం ఉన్న కథగా దీన్ని నేను అనుకుంటున్నాను. ఇక్కడే చర్చించేసి ఏదో ఒక పరిష్కారానికి రావాలని కూడా నేను అనుకోవట్లేదు, కానీ ఇది చర్చించబడటానికి చాలా అవకాశం ఉన్న కథ అని. ఓకే, కొత్తగా నాకు ఆ ఊరికి మొదలు పెడుతున్నారండి కథ. ఈ కథ ఎప్పుడు రాశారో చివరికి చెప్తే కొంచెం బాగుంటుంది అనుకుంటాను. ఎప్పుడు ఏ టైంలో ఇలాంటి ఆలోచన వచ్చింది అనేదానికి. ఓకే ఓకే సార్, ఓకే సామ్నేష్ గారు. ఓకే మణి, ఎస్, నేను నీకే డెడికేట్ చేస్తున్నాను ఇది. ఓకే, మీకు నాకు కాక చాలామందికి చాలా నచ్చిన కథ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను మణి. ఓకే, కొత్తగా నాకు ఆ ఊరికి బదిలీ అవటము, మా ఆవిడకు కనే నెలలు దగ్గర పడటం మూలాన ముందుగా ఒక్కడే ఇంటి సామాను వేసుకుని బయలుదేరాను. మళ్ళీ మా ఆవిడ బిడ్డను ఎత్తుకుని వచ్చేటప్పటికి ఎలాగూ పెద్ద ఇల్లు అవసరం ఉంటుందనే ఉద్దేశంతో కుటుంబానికి సరిపడా భాగాన్నే అద్దెకి తీసుకున్నాను. ఆ పక్క భాగంలో ముసలి ఇంటావిడ మాత్రమే ఉన్నారు. ఊరు గొప్పదనేందుకు వీల్లేదు. కొంచెం పెద్ద జీతపు ఉద్యోగస్తుని అవడం వల్ల ఆఫీస్లో పని తక్కువ. మిగతా కాలాన్ని ఇంటిడి సామాను మధ్య ఆవలింతలతోనూ కునికిపాట్లతోనూ గడపాల్సి వచ్చింది. నా సంస్కారానికి సరిపడే వ్యక్తి లభించకపోవటం వల్ల చెప్పుకోదగ్గ స్నేహితులు కూడా లేరు. ఎలాగో మొదటి నెల గడిచింది. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి దొడ్డి తలుపు తెరిచేటప్పటికి నూతి దగ్గర బట్టలు ఉతుకుతున్న 18 ఏళ్ల పడుచు నా నిద్రమత్తును పూర్తిగా వదలకొట్టింది. ఇంతకు పూర్వం ఆ ఆవరణలో అలాంటి సౌందర్యరాశిని చూడకపోవటం వల్ల కనీసం ఆమె ఎవరై ఉంటుందోనన్న ప్రశ్న బలమైంది. నన్ను చూసి ఇతర సంసార స్త్రీలలాగే ఆమె కూడా తల వంచి సిగ్గును గొప్పగా నటిస్తూ పరిగెత్తుందనుకున్నాను. కానీ అలాంటిదేమీ జరగకపోగా నన్ను ఒక నిమిషం తేరిపార చూసి నవ్వి పురుషుడెవరూ ఆవరణలో లేనట్టుగానే తన పనిలో నిమగ్నమైంది. సరిగ్గా కీచకుడు సైరంధ్రిని చూసిన క్షణంలో పడ్డ అవస్థ అంతా నాకు వర్తించింది. అసలు ఇంత నిర్లక్ష్యాన్ని చూపబట్టే నన్ను ఆమె విచిత్ర మార్గంలో ఆకర్షించింది అనుకుంటాను. విశేషించి సౌందర్యారాధకుల లిస్టులో నా పేరు ఇదివరకే జమ పడటం వల్ల నిండు యవ్వనంతో పొంగి పొర్లుతున్న ఆమె సౌందర్యమూర్తి నన్ను తనతో పాటు మరొక మెట్టు పైకి లాగింది. 5 నిమిషాల దాకా నేను అక్కడి నుంచి కదలకపోయినా ఆమెలో ఎట్టి చలనము లేదు. పొద్దున్నే లేచి ఇంత మంచి ముఖాన్ని చూడటంలో ఎంత తృప్తి ఉంది. దేవుడి చప్పును ప్రత్యక్షమై నీకేం కావాలంటే ఆ వేపు చూడటం కన్నా నేను చేయగలిగింది ఏముంటుంది? అసలు మంచి భార్యలు దొరకలేదనే అసంతృప్తితో నాలాగు జీవితాన్ని నెట్టుకొచ్చే వాళ్లకు ఇట్లాంటి అందమైనది కనిపిస్తే ఇంకెన్ని భావాలు రేకెత్తుతాయో.
మరి కొంతసేపు అక్కడ నిలబడేందుకు మనస్కరించలేదు. ఎవరైనా చూస్తే నా ఉద్యోగ హోదాకు, నా గౌరవానికి చిన్న గాయం ఏర్పడక మానదు. మెల్లిగా లోపలికి వచ్చి పక్క మీద పడుకున్నానన్న మాటే కానీ ఎదుటలేని క్షణాలన్నీ వృధా పోతున్నాయనే ఆవేదన కలిగింది. ఆడది, ఆమెకి లేని సిగ్గు నాకేంటి? అందులోనూ సంస్కరణ రసం బాగా వంట పడుతున్న నాలాంటి నవయువకుడిలో ఇలాంటి నీచాభిప్రాయం ఏమిటి? ఆమెలాగే మన పనిని మనం చేసుకుంటే పోయేదేముంది? మా ఇంటివారు వృద్ధులవటం కూడా అనుకూలమేగా. అయినా నాలో ఉన్న సంస్కారం ఇతరుల్లో లేదనే అభిప్రాయపడుతున్న నాళ్ళు వెధోభయం కాస్తో కూస్తో బెదిరిస్తూనే ఉంటుంది. ఇంకా తర్కించుకునేదాకా ఆ కోరిక ఆగింది. వెళ్ళి దొడ్డిగుమ్మానికి ఒక భుజాన్ని మోపి అమోట్ కన్నులతో ఆమె వైపు ఆశగా చూశాను. మళ్ళీ తలెత్తి నవ్వింది. ఆ అందాల భరిణ నవ్వుతూ ఎదురుగా కూర్చుంటే ఎన్ని రోజుల్ని గడపకూడదు? అదేమి చిత్రమో కానీ ఆమెను చూసింది మొదలు అంతులేని ఆశలు నాలో బయలుదేరినాయి. ఇదివరకు మనసులో పనిచేస్తూ అందకుండా బాధించే సుందరాంగుల చిత్రాలన్నీ మాసిపోయి వాటి స్థానే ఈమె ఒక్కతే తన ఛాయను లోతుగా పాతుకుపోయేటట్టు చేసుకోగలిగింది. పత్రికల్లో పడే బొమ్మల్ని చూసి అనేక ఆశాశోధాన్ని కట్టుకునే బుద్ధిమంతుల కన్నా నేను మరొక మెట్టు పైనే ఉన్నానేమో. జీవితం అంతా కాకపోయినా కొన్ని రోజుల పాటైనా ఆమె నాదైపోతే ఎంత బాగుంటును. అందుకు తగ్గ యోగ్యతలు నా దగ్గర ఏమున్నాయో నాకు తెలియదు. అసలు అనర్హుణ్ణేమో. కోరికకు అర్హతకు అనాది నుంచి భూమి ఆకాశాలకున్నంత దూరం ఉండనే ఉందిగా. ఇన్ని కోరికలు ఇంత కొద్ది కాలంలో ప్రబలేందుకు గల కారణాలు మాత్రం ఎవరు చెప్పగలరు? నాకు నూతితో అవసరం ఉన్నట్టు భావించి కాబోలు గిరుక్కున తిరిగి వెళ్ళిపోతోంది. ఆ నడకలో ఎందరెందరు దేవకాంతలు స్ఫురించారు. ఆ విసురుకు రాత్రల్లా తలలో సుఖంగా నిద్రపోయి నలిగిన గులాబీ పువ్వు కింద పడ్డని. వెంటనే దాన్ని తీసుకుని వాసన చూడసాగాను. ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరిగి నా ప్రవర్తనను ఒక్క క్షణం చూసి నవ్వి వెళ్ళిపోయింది. నాలో నేనే సిగ్గుతో కుంగిపోయాను. ఎక్కడో కథల్లో జరిగేలాంటి సంఘటనలతో ఎంత లోకువయ్యాను, ఏమనుకుందో. పగలల్లా ఆఫీసులో ఆమెను కూర్చుని ఊహలే నాలో పనిచేసినాయి. ఆమె మూర్తిని, నవ్వును, ఆ పెద్ద కళ్ళను తలుచుకుని బాధపడ్డాను. ప్రియురాలు లేకుండా కథల్లో సృష్టించుకున్న ప్రియురాలతో సరససల్లాపాలాడి కోర్కెల్ని తీర్చుకునే మహానుభావులు, ఫిలిం ఇండియాలో బొమ్మల్ని దీక్షగా చూస్తూ రాత్రి కలలో దర్శనమిచ్చిన నటితో అసంతృప్తి పడే కుర్రకారు నాలాగే అవస్థపడతారు కాబోలు. ఊహలో కోర్కెల్ని తీర్చుకునే అనుభవము, తృప్తి నాకు అలవాటు పడకపోవటం మహా ఇబ్బందిగా తోచింది. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆమె దొడ్డిగుమ్మం దగ్గర నిలబడి విలాసంగా వీధిలోకి చూస్తోంది. బజార్లో ఆమెను చూస్తుండటం పరాయి కళ్ళ పడితే బాగుంటుందని లేని నిగ్రహంతో నా దారిని నేను వెళ్తున్నాను. ఎప్పుడు వచ్చిందో నా దారికి అడ్డంగా వచ్చి చిన్న చీటీని నా కాళ్ళ ముందు పడేటట్టు విసిరింది. ఆశ్చర్యంతో ఏమిటిది అన్నట్టు చూశా. చూపుడు వేలుతో ఆ కాగితం ముక్కను చూపి నవ్వి పారిపోయింది. ఇటు అటు ఎవ్వరూ లేనందుకు అదృష్టవంతున్నేను అనుకుంటూ ఆ కాగితాన్ని భద్రంగా తీసుకుని చెరచెర వెళ్ళి గది తలుపులు బిగించి చీటీ విప్పాను. రాత్రి 11ంటికి వస్తాను, తలుపు దగ్గరేసి ఉంచండి. ఉన్నవి 2 వాక్యాలే, అయినా ఆ ప్రేమలేఖ ఎంత బాగుంది. ప్రేమలేఖల పేరిట, స్నేహలేఖల పేరిట దిగుమతయ్యే మన సాహిత్యంలోని చెత్త అంతా చదివినా ఈ బుల్లి లేఖను చదివినంతగా ఆనందించలేము. ఎంత ధైర్యం చేసింది. రొమాన్స్ ఇంత తొలిగ్గా దొరుకుతుంటే జీవితంలో ఎంత మాధుర్యం ఏర్పడుతుంది. పురుషుణ్ణి, పరస్త్రీని తేరిపార చూసేందుకే నాకు కాళ్ళు వణుకుతాయి. కానీ ఆమె సాహసం స్త్రీమూర్తిలో ప్రతిఫలించిన గుణాల్లో ఒకటేమో. ఇంత సులభంగా ఆమె నాదైపోతుందని కలకన్నానా? నన్ను నేనే నమ్మేందుకు కూడా వీలు లేనంత పని జరిగింది. ఇంత అందమైన స్త్రీ తానంతట తాను ఎదుటి మోకరిస్తే ఏ పురుషుడికి గర్వంగా ఉండదు? శీలమని పట్టుకుని వేళ్లాడేందుకు నాలో అమానుషత్వం ఎక్కడా లేదు. ఈ లేఖను లెక్కలేనన్నిసార్లు చదువుకున్నాను. ఆ 2 వాక్యాలతోనే ఆమె నా ఆశాజ్యోతులన్నింటినీ వెలిగించి నా జీవిత ప్రహదారిలో విద్యుత్ దీపాల కాంతిని ప్రసరింపజేసిన దేవకన్య. ఇంత సులభంగా తీరే కోర్కెలతో నిండిన జీవితానికి బాధ ఎందుకుంటుంది? నా ప్రతిబింబంలో ఇన్నాళ్ళు నాకు కనిపించిన గొప్ప అందం స్ఫురించింది. మరికొన్ని గంటల్లో నా దగ్గర నాతో పాటు నవ్వుతూ తన ఆనందంలో నాకు సగపాలు ప్రసాదిస్తుంది. ఆ క్షణాలు త్వరగా వస్తే బాగుండు. ఒక కోరికకు ఇంకెన్ని కలుస్తాయో ఊహించడం కూడా కష్టమేనేమో. ఆ సంతోషంలో అన్నం కూడా సరిగ్గా సహించలేదు. కడుపు నిండినట్టుగానే తోచింది. త్వరగా ఇంటికి వచ్చి మరోసారి నా అదృష్టాన్ని నాలో నేనే పొగుడుకుంటూ మంచం మీద వాలాను.
ఎంతకు 11 కాదు. కాలం విలువ గ్రహించలేని వాళ్లకు ఇలాంటి సంఘటనలు బాగా బోధపరుస్తాయి. అనేక విధాలుగా ఆలోచిస్తూ ఆ గంట కోసం ఎదురు చూస్తున్నాను. క్రమంగా 11 అయింది. నా ఆతృత కూడా అధికమైంది. ఆ క్షణాల మీద పెట్టుకున్న ఆశ నన్ను నేను మరిచేట్ చేస్తోంది. కానీ ఆమె రాలేదు. గాలికి తలుపు చప్పుడై వస్తోందన్న భ్రమతో లేచి కూర్చుంటున్నాను. ప్రకృతి శక్తులన్నీ కలిసి మానవుణ్ణి ఎలా ఏడిపించగలవో అర్థమవుతోంది. మరొక అరగంట కూడా గడిచింది. అనుకున్న పనులు సమయానికి కాకపోతే మాత్రం కాలం ఎందుకు ఆగుతుంది? మరిచిపోయి నిద్రపోయిందా? హృదయపూర్వంగా వలచి తనకు తానై ఆహ్వానించిన స్త్రీ అలాంటి పనిని ఎందుకు చేస్తుంది? 12 కూడా అయింది. భరించలేని క్షణాలు ఒకటొకటిగా సాగిపోతున్నాయి. ఒక పక్క నిరాశ కూడా కలుగుతుంది. నన్ను నాలాంటి నీచభావాలు ఉన్న వాళ్లను ఏడిపిద్దామని బయలుదేరిన మహాపతివ్రత కాదు కదా. మరొక గంట గడిచేటప్పటికి నా బాధ మరీ అధికమైంది. తలుచుకుంటే బావున్న ఏడవాలనిపించింది. నన్ను ఇంతగా బాధించిన ఆమె రావాలి. ఆ మెత్తని బుగ్గల్ని పిండి ఇలాంటి పనిని మరి ముందు చేయకుండా ఒట్టు వేయించుకుని అసలు వస్తే కదా. ఎంత ఓపికగా జాగారం చేస్తున్నాను. బయట కాస్తున్న వెన్నెల నా అవస్థ చూసి పక్కును నవ్వుతున్నట్టుగా ఉంది. ఆమె వస్తే ఎలా ప్రవర్తించాలోనని ఊహిస్తూ ఎలాగో కాలక్షేపం చేశా. వస్తుందేమో. ఇంకెప్పుడు తెల్లారిపోవటంలా. రెండో సినిమాకి వెళ్ళినా ఇంత ఓపికగా కునికిపాట్లు పడకుండా కూర్చోగలనా? వెధవ ఆశ మానవుడి చేత కష్టమని, ఒకప్పుడు అసాధ్యమని తలచిన పనుల్ని కూడా అతి సులభంగా చేయించగలదు కాబోలు. 3 గంటలు కూడా దాటుతోంది. ఇంకో 2 గంటల్లో బళ్ళను తెల్లారుతుంది. ఈ రాత్రిల్లా నిద్ర లేకపోవటం వల్ల రేపు ఆఫీసులో చెయ్యి విరిగిన కుర్చీలో ఎర్రని కళ్ళతో కునికిపాట్లు పడుతుండటము, ఇది చూసి మిగతా గుమాస్తాలు చాటుగా నవ్వుకోవటము గుర్తొస్తోంది. ఇక ముందు ప్రియురాళ్ల కోసం తహతహ పడకుండా మెత్తని చెప్పుతూ బుద్ధి చెప్తున్నట్టుంది. అసలు ఆమె కనిపించకుండా ఉంటే నా మనశ్శాంతికి ఇంత భంగం వాటిల్లేదు కాదు. చెప్పుకునేందుకు కూడా సిగ్గయ్యే అవస్థలో పడ్డాను. 3:30 కూడా అయింది. నిరీక్షణలో ఎన్ని రోజులు గడిచిపోతాయో ఊహించలేకుండా ఉన్నాను. వీధి భాగవతానికి వెళ్ళినా ఇంత బాధపడేవాడిని కాదు. నిరాశతో ఇంక తలుపు వేద్దామని లేవబోయాను. ఆమె మెల్లిగా తలుపు నెట్టుకుని ప్రవేశిస్తోంది. నిద్రమత్తంతా వదిలేట్టు కళ్ళు నుడుచుకున్నాను. ఎలాగైతేనేం వచ్చింది. నిరాశ నెగతాళి చేస్తోంది. ఇందాకటి నుంచి వస్తున్న కోపం సగం చల్లారింది. తలుపు గడియ వేసి శోభనపు గదిలోకి ప్రవేశించే మధులాగా మెల్లగా వస్తోంది. ఇంత రాత్రి వరకు నిద్రావస్థలో ఉన్నా, జాగ్రత్తావస్థలో ఉన్నా ఆమె ముఖంలో ఏ విధమైన బడలిక కనిపించటం లేదు. నాకు దగ్గరగా నిలబడి బటన్ వేలు నేల రాస్తూ నేరచూపుల్ని చూస్తోంది. చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాను. భలేదానివి, మీ గడియారంలో ఇప్పుడు ఎంత అయింది? నా చేతి గడియారాన్ని తను చూసి నాకు చూపుతూ ఇదేగా మా గడియారం అంది. అయితే ఇప్పుడు 11 అయింది. అందరూ నిద్రపోయేదాకా ఉండొద్దు. ఆమె లాంటి సంసార స్త్రీకి అనేక ఆటంకాలుంటాయని, వాటితో పాటు నేను మరికొన్నింటి కూడా కల్పించుకుని ఆ కారణాలతో తృప్తిపడి ఆమె ఆలస్యాన్ని క్షమించాను. నీ పేరేంటి? పేరైనా తెలుసుకోకుండా ఇలాంటి రంగాల్లోకి దిగటం ఆశ్చర్యకరమైంది. కానీ ఇలాంటి సంఘటనలు జీవితంలో ఏ కొందరు అదృష్టవంతులకో తగులుతుంటాయి. మీకు నా పేరుతో ఏం పని? నేనేగా మీకు కావాల్సింది. నిజమే, సుందరి అనే పేరున్న వాళ్ళు చూసేందుకు వికారంగా ఉండడాన్ని నేను ఎరుగుదు. ఏమైనా ఆమె పేరు వినాలనే కుతూహలం దక్కలేదు. నువ్వు కావాలి, నీ పేరు కూడా కావాలి. శశిరేఖ అంది తలంచుకునే. మీ వాళ్ళు నీకు పేరు పెట్టడంలో అన్యాయం చేయలేదు. నవ్వింది. తను నాతో నన్ను కలుపుకుంది. ఈ సంభాషణతో ఇంకా మిగిలి ఉన్న కొద్ది కాలాన్ని వృధా చేస్తున్నానని మనసు అలారం కొడుతోంది. ఆ మిగిలిన రాత్రంతా శశి చేతుల్లో శిశువునయ్యాను. ఇలాగే ప్రతిరోజు వస్తున్నానని వాగ్దానం చేసింది. ఏంటి ఇంత చప్పగా ఉంది కథ? ఇందులో చర్చించేది ఏమనిపిస్తుందా? ఇలాంటి సౌందర్యవతి కోసమైనా ప్రకృతి రోజుకు 2 రాత్రులను ప్రసాదిస్తే ఎంత బాగుండును. ప్రతి రాత్రి 3:30 దాకా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఆ స్వర్గ సౌఖ్యాన్ని తలుచుకుని లొట్టలు వేసుకుంటూ అవస్థ పాలవుతూనే ఉన్నా. ఎటూ కాని దొంగవేళ 3 దాటాకి రావడం ఏమిటి? ఆమె పరిస్థితులు అలాంటివి. ఆమెను కోరాక చచ్చినట్టు నా పరిస్థితిని కూడా మార్చుకు తీరాలి. అయినా 3వ రాత్రి గట్టిగా చెప్పాను. ఇది చాలా అవస్థగా ఉంది. రాత్రల్లా మేలుకుంటే ఆరోగ్యం చెడదు. అంతకన్నా గత్యంతరం లేదు. ఇంకా బెట్టు చేస్తే ఈ వచ్చింది కాస్త జారుతుందేమోనని భయంతో కిక్కురుమనలేదు. 2 వారాలు గడిచినాయి. రోజు మధ్యాహ్నం ఆఫీసులో ఎలాగో కునుకు తీస్తూనే ఉన్నా, తలుపు దగ్గర వేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు ఇంటికి కాపలా కాయకపోతే
ఈ 10 ఏళ్ల నుంచి కష్టపడి సంపాదించిన సామాను కాస్త దొంగల పాలవుతుందేమోనని భయము, ఒకవేళ తలుపు వేసి నిద్రపోతే ఆ సౌందర్యవతి లేని ఒక రాత్రి జీవితంలో వృధా అయిపోతుందని ఏడుపును. ఆ రాత్రి గడియారాన్ని చూసి అంది, అమ్మో 5 అయింది, ఇక వదలండి, వెళ్ళాలి, ఇప్పటికే చాలామంది లేస్తారు. మరి నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు శిక్షం తర్వాత చూద్దాం. మరి నేను మీకు ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు బహుమతం? ఆనందం ఇవ్వలేదని ఎలా అనగలను? ఏం కావాలి అన్న గర్వంగా. మా అన్నయ్య అడగొచ్చిందిలే అనుకుంటాం. ఇస్తారా అంది. కొంచెం బెరుకుపడ్డా కోరుకో అన్న వరాలు ఇచ్చే భగవంతుడి పోజు. వంకెం తగిలించిన కోటు జేబులోంచి పరుసు తీసి ఇది అంది. ఒక్కసారి చిరుచెమ్మట్లు పోసినాయి. కిందటి సాయంత్రమే తీసుకున్న జీతం డబ్బులు, వసూలైన ఇతర మామూళ్ళు ఆ పరుసులోనే ఉన్నాయి. నన్ను ఉన్నపళంగా కొనాలంటే ఆ పరుసు విలువ కన్నా ఎక్కువ విలువను ఎవ్వరూ ఇవ్వరు. ఆమెకి ఎందుకు వాగ్దానం చేశానా అనిపించింది. ఇప్పుడు వద్దు అనేందుకు వీల్లేదు. సాక్ష్యాలు లేక కొట్టివేయబడే కోర్టు కేసుల్లాగే దీన్ని కూడా ఉపసంహరించుకుంటే ఆమెకు నాకు మరి జీవితంలో సంయోగం ఉండదు. దీన్ని కోరే నా రక్తం ఆత్మాభిమానాన్ని తోడు తెచ్చుకుని ఏం చేస్తావు అంటోంది. నవ్వుతూ ఆ పర్సును ఎగరేసి పట్టుకుని, ఎంతైనా మీ అవసరం తీరేదాకానేగా పై మాటలతో ఊరించడం, తీసుకోండి అని పర్సును ఆ మంచం మీద పడేటట్టు విసిరింది. కొన్ని క్షణాల్లోనే ఆమె ముఖాన్ని ప్రణయకోప ధూమాలు ఆవరించాయి. పాపం ఎంత నొచ్చుకుందో. అడిగి లేదనిపించుకోవటం కన్నా చిన్నబోవడం లేదుగా. నిరాకరణలోని బాధను నాకు కనబడకుండా చెయ్యాలని ప్రయత్నిస్తోంది కాబోలు. నిజమే, ఎంత ఆనందాన్ని ఇచ్చింది. కానీ పర్సులో ఉన్న 300 రూపాయలు కామాన్ని ఇంత విలువకి ఇదివరకెప్పుడు నేను కొనలేదు, కొనదలుచుకోను లేదు. కామాన్ని విలువ కట్టే అధికారం ఎవరికి ఉంది? ఒక్కొక్క భోగం దానికోసం 1000 రూపాయల ఆస్తుల్ని తగలేసిన పెద్ద మనుషులు నా జ్ఞాపకం వచ్చారు. ఈ సమయంలో ఇంత ప్రియమైన ధరకు ఈ కామాన్ని కొన్నా వారికన్నా ఏ విధంగానూ పెద్ద బుద్ధిహీనుడు మాత్రం అవను. అసలు ఇంత డబ్బు ఆమె కోరుతుందంటే వ్యవహారాన్ని ఇంత దూరం రానిచ్చేవాడిని కాను. సరే, నేను వెళ్తున్నా. లేచి 2 అడుగులు ముందుకు వేసింది. నాలో ఉన్న ప్రకృతి శక్తులన్నీ కలిసి ఆమె వైపు పనిచేసినాయి. వెంటనే వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని లేని నవ్వు కల్పించుకుంటూ, ఎందుకో అంత కోపం అన్నా. కోపమే ఉంది, మామూలు బేలకే వెళ్తున్నాను. వెళ్తే వెళ్ళావు కానీ ఆ పర్సును కోరావుగా, దాన్ని తీసుకెళ్ళు అని బలవంతాన పర్సును చేతులకు అందించాడు. నిజంగానే ఇస్తున్నారా అంది. హృదయపూర్వకంగా అన్నాను. బాహ్య రూపాన మోదంతోనూ అంతర్రూపాన ఖేదంతోనూ. ఇలాంటి నాటకాలు నేర్చుకోవాల్సిన అవసరం తెలుస్తోంది. ఏమనుకుందో కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇదివరకు వెధవ డబ్బు మీద కొట్టిన లెక్చర్లన్నీ తలుపుకు వచ్చినాయి. మిగతా రాత్రిని బాధతోనే గడిపాం. కానీ శశి లాంటి స్త్రీకి ఈ కాస్త డబ్బు ఇవ్వడంలో పెద్ద గొప్పేమీ లేదనే సమాధానంలో కొంత తృప్తి కూడా లేకపోలేదు. నెలలో మిగిలిన రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చచ్చినట్టు ఖర్చు తగ్గించుకున్నాను. నిద్ర సరిగ్గా లేకపోవడం చేత ఆరోగ్యంలో కూడా భేదం కనిపిస్తోంది. కానీ లెక్క చేయలేదు. ఎందుకంటే ఏదీ ఖర్చు అవ్వకుండా మంచి అనుభవం జీవితంలో అసంభవం కనుక. అసలు మొదటిసారితోనే బుద్ధి రావాల్సింది. కానీ ఏ నక్షత్ర బలం చేతనో లేక నా దురదృష్టం చేతనో 2వ నెల జీతం కూడా ఆమె పాలే అయింది. నాకు ఇంకా డబ్బు లేదనటం నాలాంటి గొప్పవాడి ఆత్మగౌరవానికి భంగంగా తోచింది. జమారొక్కం కింద దమ్మిడి అయినా కనిపించకపోయినా పెద్ద ఉద్యోగస్తుని అవటం వల్ల ఏ అప్పులవాడు ధైర్యం చేసి వెంటపడలా. ఆ మేకపోతు గాంభీర్యంతోనే మరికొన్ని సౌఖ్యాల్ని కూడా వదులుకొని తిరగసాగాను. ఆమెతోడి ఆనందం కోసమే ఇవన్నీ త్యాగం చేశారు. ఆదివారం మధ్యాహ్నం తీరిగ్గా పడుకుని కునుకు తీస్తున్నా. ఎవరో తట్టి లేపారు. తొందరపాటుతోనే లేచాను. శశి తలంచుకుని అంది. రాత్రి 2-3 కాందే నన్ను దర్శించలేని అబల ఈనాడు మిట్ట మధ్యాహ్నం నా ఇంట్లోకి ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగానే ఉంది. ఎవరైనా చూస్తే నేను చూస్తే ఆమె ధైర్యానికి నా పిరికితనానికి సిగ్గేసింది. మరి రాత్రులు 2 కాందే వచ్చేదానివి కాదుగా అన్నా. నీళ్లలో దగదలుచుకున్న వాడికి లోతుతో పనేంటి, తీరా మునిగాక చాలేంటి, నేను రావాలనుకున్నాక నాకేం భయం? మళ్ళీ సిగ్గుపడి కూడా మరి భయం కాక అన్నాను. నవ్వింది. నా తెలివి తక్కువతనానికేమో. ఇక్కడ నోట్స్ రాసుకున్నా, చెప్పినా వద్దు చదివేసైనా. అవును, రాత్రి 9ంటికి భోజనాలు చేసి తీరిగ్గా తేపుకుంటుండగా వచ్చే భార్యల్లో మీకేం ప్రత్యేకత కనిపిస్తుంది? రమ్మనంగా వస్తూ పొమ్మనంగానే పోతూ ఆజ్ఞను శిరసా వహించే ఈ ప్రాణం ఉన్న రబ్బరు బొమ్మల్లాంటి భార్యల్ని అనుభవించడం మాత్రమే తెలిసిన మీకు
కష్టపడి సంపాదించే ప్రియురాలి కౌగిట్లోని సౌఖ్యం అర్థమవద్దా? నేను మీ భార్యలాగానే ప్రవర్తించినట్టయితే నాలో విలువ మీకేం తెలుస్తుంది? మీరు భార్యను చూసే దృష్టితోనే నన్ను కూడా చూసేవాళ్ళుగా. ఈ పేర మళ్ళీ చదువుతా. అవును, రాత్రి 9ంటికి భోజనాలు చేసి తీరిగ్గా తేపుకుంటుండగా వచ్చే భార్యల్లో మీకేం ప్రత్యేకత కనిపిస్తుంది? రమ్మనంగా వస్తూ పొమ్మనంగానే పోతూ ఆజ్ఞల్ని శిరసా వహించే ఈ ప్రాణం ఉన్న రబ్బరు బొమ్మల్లాంటి భార్యల్ని అనుభవించడం మాత్రమే తెలిసిన మీకు కష్టపడి సంపాదించే ప్రియురాలి కౌగిట్లోని సౌఖ్యం అర్థమవ్వద్దు? నేను మీ భార్యల్లాగే ప్రవర్తించినట్టయితే నాలో విలువ మీకేం తెలుస్తుంది? మీరు భార్యను చూసే దృష్టితో నన్ను కూడా చూసేవాళ్లేగా. నాలో ఇదివరకు లేని ఆలోచన రేకెత్తింది. నిజమే, ఆమె చెప్పింది కాచి వడబోసిన సత్యం. నిరీక్షణలోని మాధుర్యాన్ని నాకు తెలియపరిచింది. ఇదివరకు ఈ కీలకం తెలియక ఆమెకు తిట్టుకునేవాడిని. ఆమె త్వరగా వస్తే ఎంత రంగం పాడయ్యేదో. ఇప్పుడు ఆమెకు చులకంగా కూడా చూసేవాడిని. బెట్టుసరిలో ఉన్న పసందు ఇప్పటికి కానీ నా బుర్రకెక్కలేదు. ఇదివరకే ఈ సంగతి తెలిసినట్లయితే ఇంత అనుభవం ఉండేది కాదేమో. నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను. చూపులు తిప్పేసుకుని మాటలు నేర్చుకునే పిల్లకు మళ్ళీ అంది. ఎక్కడికి అన్నాను ఆతృతగా. అత్తవారింటికి. ఆమె పరాధీన. ఏ అదృష్టములను నాకు కొన్నాళ్ల పాటు ఎవరి కళ్ళ పడకుండా ఆనందాన్ని ఇచ్చింది. నేను పరాధీనుణ్ణే కనుక ఆమెను ఎల్లకాలమూ కోరలేను. కోరినా ఎలా చెల్లుతుంది? మళ్ళీ ఎప్పుడొస్తావన్నా? ఇంత మంచి పిల్లని పోగొట్టుకుంటున్నానే అన్న దుఃఖంతో. ఏమో ఎప్పుడొస్తానో, అసలు రానేమో కూడా. నవ్వింది పేలవంగా. ఈ విరహం ఆమెకేమీ కష్టంగా లేదు కాబోలు. నాకెలా ఉన్నా మౌనంతో అనుభవించాల్సిందే. పంటిలో దాచిన పర్సును తీసి నాకు ఇవ్వొచ్చింది. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ వెంటనే దానికోసం చేయి చాపితే ఆమె దృష్టిలో నేనెంత అల్పుణ్ణవుతాను. నీకు కావాలని తీసుకున్నావుగా అన్నాను. నాకెందుకు డబ్బులేందని కనుకనా? మరి అన్న ఆశ్చర్యంగా. కామానికి విలువ తెలియకపోతే అది మీ దృష్టిలో ఎంత నీచమవుతుంది? అసలు భోగం వాళ్ళు బిడ్డలను ఆకర్షించేందుకు ఇదే ప్రత్యేక కారణంగా తోస్తుంది. డబ్బిచ్చి కొనుక్కున్న దానికి ఎంత విలువ ఉంటుంది? అప్పుడే మీరు దాన్ని బాగా అనుభవించగలుగుతారు. మిమ్మల్ని కోరే నేను కూడా తృప్తి పడతాను. నాలోని ఆకర్షణ చెడకుండా ఈ పన్నాగం పన్నాను. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆమెను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. ప్రియురాలి మాధుర్యాన్ని ఆమె నాకు చూపినట్టు ఇంకొకరు జీవితంలో చూపగలరని ఏ విధంగా నమ్మగలను? ఆదర్శ ప్రియురాలు. తీసుకోండి, నేను వెళ్ళాలి. ఇచ్చింది తీసుకోవటం నా మాటగా అర్థం వచ్చి పర్వాలేదు, పోనీ నేనే మళ్ళీ తిరిగిస్తున్నానుగా అని నా సమాధానాన్ని కూడా వినిపించుకోకుండానే పర్సును నా చేతిలో ఉంచి వెళ్ళిపోయింది. కొన్ని నిమిషాల వరకు ఎక్కడ ఉన్నానో తెలియలేదు. తర్వాత పర్సు తీసి చూస్తే 1000 రూపాయల కరెన్సీ నోట్లున్నాయి. మరొక లేఖ కూడా ఉంది. 400 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను. నన్ను మీరు అనుభవించినందుకు 600 ఇచ్చారు. మిమ్మల్ని నేను అనుభవించినందుకు 400 ఇస్తున్నాను. ఇది మీకు ప్రతిఫలం. ఎంత ఎకానమీ ఏడ్చిన జీవితంలో ఇంత డబ్బును ఒక్కసారిగా చేత పట్టుకుంటానని కలలో కూడా అనుకోలేదు. శశిని కూర్చిన ఆలోచనలతో ఇంటి దూలాలను లెక్క పడుతుండగా మా ఆవిడ వచ్చింది. ఇక్కడ ఆపేస్తాను, ఇంకొక పేర ఉంది కానీ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. స్త్రీలు కాబట్టి అంత భార్య అన్నదానికి అర్థం చేసుకునే విషయాన్ని చెప్పింది. ఎస్, సునీత రావులపల్లి వాచింగ్. థ్యాంక్ యూ సునీత. హాయ్ సత్యవతి గారు, బాగున్నారా? మరి ఇందాక ముందర వచ్చిన ఇవన్నీ పోయినట్లున్నాయండి, ఎట్లా వస్తాయి? ప్రసూన గారు థ్యాంక్ యూ. ఎవరికైనా జాబులు చెప్పాల్సిందా? చంద్రశేఖర్ రెడ్డి వాచింగ్. మణి మర్రన్న సంగీపు థ్యాంక్ యూ. వరుణ మాధు హలో హాయ్. పట్టుకునేందుకు నాతో ఓకే. చైతన్య పింగిల్ ఈజ్ వాచింగ్. హలో చైతన్య, ఇవాళ కొంచెం తీరిక దొరికింది మీకు. ఐఎమ్ గ్లాడ్. మమతా అలా ఓయ్ మమతా నల్లి అంతే కదండి. నేనేం జాబ్ చెప్పాల్సినవి లేవు కదా. అంటే నేను ఈ కథ ఎవరి మనసులోకి వాళ్ళకి ఇమడాలని చెప్పి నేనేమీ కామెంట్స్ చేయట్లేదు వెంటనే. శ్రీ సుధా మోదుగా హిజ్ వర్త్ ఆఫ్ 400 రూపీస్. ఓకే. ఈ కథ 1941లో రాయబడిందండి. దానికి పట్మని కొట్టింది మణి. మన ఇద్దరం కబ్జా చేసేస్తున్నాం. పాదమ్మ తీయముడి చంద్రశేఖర్ రెడ్డి సార్, యు ఆర్ రీడింగ్ నైస్లీ. థ్యాంక్ యూ. ఉషాదేవి అయిన వాళ్ళు వాచింగ్. థ్యాంక్స్.
బ్రింగ్ దెమ్ ఆన్ కెమెరా అంటే బ్రింగ్ దెమ్ ఆన్ వై క్యా బాత్ హై ఏమో తెలియదు. ఎవరంత మందిన ఊరికి అరణ్యకృష్ణ. ఎస్, ఆ చివరిలో అతను ఇచ్చిన డబ్బుల్లో సగం. లేదు లేదు, వాడు ఇచ్చిన డబ్బులు వాడికి ఇవ్వడంతో పాటు ఆడికి కూడా షీ హ్యాస్ ఎ రైట్ టు బై హర్ ప్లెజర్. ఇట్స్ జస్ట్ నాట్ మెన్ హూ కెన్ బై ప్లెజర్. అందుకని ఏం పర్వాలేదు, మొహన్ కొట్టినట్టుంది అనుకున్నా నేను. ఓకే ఓకే. 41 ఎస్ ఎస్ ప్రసూన బాలాంతరపు ఎస్ 41లో రాసింది. దాట్ ఈజ్ ఇట్స్. అయితే ఈ శత జయంతి సందర్భంగా చాలా సమావేశాలు జరిగినాయి. మొట్టమొదట ఒక 12 వాల్యూమ్స్ని విజయవాడ బుక్ ఫెయిర్లో 19 జనవరిలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత అంటే ఆయన టెక్నికల్గా పుట్టింది ఇంటూరులో, అక్కడ ఇక్కడ చదువుకున్నాడు, కానీ బహుశా ఆయన సామాజిక వ్యక్తిత్వం, ఐడియాలజీ ఇవన్నీ కూడా పూర్తిగా ఏర్పడటం అనేది తెనాల్లోనే జరిగి ఉంటుంది. చక్రపాణి గారితో మొదటి నుంచి కూడా కలిసి ఉన్నారు. అవిసారికి మొదలుపెట్టినప్పుడు, కానీ తర్వాత 52లో వాళ్ళు చెన్నై వెళ్ళిపోయారు. అప్పటికి మద్రాసు. నాకు హనుమంతరావు గారి పెద్ద కొడుకు శ్రీధర్రావు అన్న ఒక మాట ఎప్పుడూ చాలా బాగా టచీగా అనిపిస్తుంది. వాళ్ళు మద్రాసు వెళ్ళిపోవటం గురించి ఆయన చెప్తూ, మేము మా రాజధానికి వచ్చాం, వలస రాలేదు. అట్లా అప్పటికి ఆంధ్రుల రాజధానిగా ఉన్న చెన్నైకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ అభిసారిక, జ్యోతి, ఇంకో సినిమా పత్రిక ఇవన్నీ మొదలుపెట్టారు. తర్వాత వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఆయన. తర్వాత క్రాంతి ప్రెస్ పెట్టారు. మీలా చాలామంది క్రాంతి ప్రెస్ గురించి తెలిసి ఉండొచ్చు. చాలా మంచి ప్రెస్గా చెప్పుకునే ప్రెస్లో అది కూడా ఒకటి. ఇప్పుడు లేదు. తర్వాత ఆయన కొడుకులకి అంత ఆసక్తి లేకపోవటం వల్ల ఏమో అది నడవలేదు. అప్పట్లో మాత్రం ఆయనకి ప్రెస్ నడపటంలో కూడా చాలా ముద్రాపకుడిగా కూడా చాలా మంచి పేరు ఉండేది. ఇట్లా ఆయన తను సొంతంగా రచయిత, అనువాదకుడు, కథలు, నవలలు, కవిత్వం మాత్రం రాయలేదండి. ఆయనకి ఏదో వ్యతిరేకత ఉన్నట్టుంది దాని మీద. కథలు, నవలలు, నాటకాలు, నవలికలు చాలా రాశారు. అంటే నిజానికి నేను 1.5 సంవత్సరాల నుంచి చాలా సీరియస్గా ఆయన రీడర్గానే ఉంటూ ఉన్నాను. చదివినప్పుడల్లా అంటే తుక్కు దుగురా ఉండదా అంటే ప్రతి వాళ్ళ దాంట్లోనూ అంతో ఇంతో ఉంటుందండి. దాన్ని పట్టుకొని వేలాడకుండా ఉంటే మనం మిగతా వాటిని చూడటానికి బాగా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆయన చదువుతున్నప్పుడల్లా నాకు వేర్ కెన్ వి బై శ్రీశైల్ టెల్ యూ దాట్, చదువుతున్నప్పుడల్లా చాలా చాలా విషయాలు చాలా విచిత్రంగా కూడా అనిపించినాయి. ఇన్ని విషయాలు ఇట్లా టచ్ చేశారా అని చెప్పి. సలహా అని ఒక కథ, చిన్న నవలిక, కథ కాదు, నేను ఈ మధ్య చదివాను. చాలా రోజుల నుంచి వాయిదా వేస్తూ ఉంటాను. దాంట్లో భార్యల్ని లొంగ తీసుకోవటానికి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఎట్లా లొంగ తీసుకోవచ్చు అని మిత్రుడు ఒక కొత్తగా పెళ్ళైన వాడికి సలహా చెప్తాడు. కొడితే భయపడి నీ మాట వింటుంది అని. ఆ పెళ్ళైన వాడికి కూడా కంప్లైంట్స్ ఏంటంటే భార్య చెప్పిన మాట వినట్లేదు, పతివ్రతల కథల పుస్తకాలు తెస్తే అవి చదవట్లేదు, మంచినీళ్ళు దెమ్మనంగానే తేవట్లేదు, ఎట్లా చెప్పేటట్టు వినేటట్టు చేసుకోవాలి అనుకుంటాడు. కొట్టమని చెప్తాడు వీడు. సరే కొడతాడు. కొడితే మనుషులు ఎప్పుడు కూడా భయానికి, బెదిరింపుకి మనుషులుగా ఉండైతే లొంగరు. అంటే వాళ్ళల్లో ఉన్న ఆ మనుష్యతత్వం పోయి ఒక రాయిలా మారిన తర్వాతన్నా లొంగుతారు, లేదా ఆ సున్నితత్వం నశించిపోయిన తర్వాతన్నా లొంగుతారు. అయితే ఈ సలహాలో మాత్రం అతని భార్య చాలా సున్నితమైన మనిషి అవటం వల్ల దెబ్బల బాధకు కాక భర్త ప్రవర్తన బాధకి చనిపోతుంది. నాకు అది చదువుతూ ఉన్నప్పుడు బాగా అనిపించింది. భార్యల్ని, ఆడవాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పే వాటిలో ఎంత ఏ ఎక్స్టెంట్కైనా ఎట్లా వెళ్ళగలుగుతారు మంచి చెడ్డలతో సంబంధం లేకుండా అనేది. ఆ లొంగబాటుకు సిద్ధంగా లేని ఆడవాళ్ళు దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు. ఆవిడ దెబ్బలు తిని చాలామంది ఆడవాళ్ళలాగా సర్దుకొని ఆ మొగుడి కాళ్ళు పట్టుకుంటూ బతకలేదు, చనిపోయింది. నాకు ఈ కథ చదివినప్పుడు కూడా చాలా ఇదిగా అనిపించింది. ఒక భయపెట్టి లొంగ తీసుకోవాలనుకునే ఒక యాటిట్యూడ్ని గురించి ఆయన అంత బాగా రాశాడు అని చెప్పని. ఓకే, శ్రీనివాస్ కంటుకుంటా ఎంఎస్కో సెల్లింగ్ ద వాల్యూమ్స్. ఓకే, దట్స్ ఫర్ శ్రీశైల్, మీకేనండి.
ఓకే, సంస్కృత సంస్థలు తెలుగు నాటక పుస్తకాలు క్రాంతి ప్రెస్లోనే అచ్చయ్యాయి. అవును, కొమ్మూరు సాంస్కృతిక పుస్తకాలన్నీ కూడా క్రాంతి ప్రెస్లోనే అచ్చయినాయండి. మా చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. ప్రస్తుతం ఆయన చాలా ఫేమస్, మనకు చాలామందికి తెలుసు. బహుశా కుటుంబరావు గారి సంకలనాలన్నీ కూడా అక్కడే అచ్చయినాయేమో. చాలా పుస్తకాలు క్రాంతి ప్రెస్లోనే అచ్చయినాయి. శ్రీశైల్ గంట సేపు మాట్లాడేసినట్టున్నాను. హలో ప్లీజ్ సంబడి చెప్పండి, గంట సేపు మాట్లాడానా లేదా? నాకు టైం చూడటానికి లేదేమీను. ఓకే, ఇంకా ఓకే, థ్యాంక్స్ అరవిందా. చూస్తున్నారంట. బీపీ పడాలి గారు ఎస్ దేని చెప్పారో తెలియట్లేదు. ఇంకా దేని గురించి మాట్లాడినాం? 1 hour అయిపోయింది కదా, ఇంకేం పెద్ద చర్చ జరిగేది లేకపోతే నేను ముగిస్తా. తర్వాత మీరు ఇవన్నీ చదివి సొంతంగా ఆలోచించి, మనకి ఇది ఒక మంచి వేదిక ఉంది, కానీ మనం అందరం వ్యక్తిగతంగా చాలామంది ఒకళ్ళకొకళ్ళని తెలిసిన వాళ్ళేం కదా, మరి ఇన్నిసార్లు మాట్లాడుకుందాం. చలం మీరేమో చెప్పారు? ఎస్ అండి చంద్రకళ, ఎస్ యూ డిడ్ ఇట్ బట్ యూ మే కంటిన్యూ. ప్రసాద్ గారు, నేను కంటిన్యూ చేయాలంటే ఏమన్నా ప్రశ్నలో చర్చలో ఉండాలా? లేకపోతే మోనోలాగ్ చెప్పేయటం అయిపోతుంది కదా. శ్రీశైల ఉద్దేశం అదే కదా. నేను ఇంకో కథ చదవనా? కాదు, నేను అభిసారికలో ఒక ఎడిటోరియల్ చదవనా? అంటే నిజానికి అది ఒక చాలా ఇంకొంచెం చదవమంటున్నారు. 1951 జూన్లో రాశారండి. నేను నిజానికి పెద్దగా సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఊరికే పేజీలు తిప్పేసి వచ్చింది చదువుతున్నాను. ఆయన అభిసారిక ఎడిటోరియల్స్ అన్నీ కూడా 1 page ఎడిటోరియల్సే. అందులో ఇది 1951 జూన్ సంచికలో వచ్చింది. జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాగల దాంపత్య జీవితం అయితే అటు ఆనందదాయకం లేదా ఇటు దుఃఖమయం అవటం చూస్తూనే ఉన్నాం. వేదాంతులు సైతం పై 2 అభిప్రాయాల్ని వెల్లడించే ఉన్నారు. అయితే వీటిల్లో ఏది నిజం? దీర్ఘంగా ఆలోచిస్తే 2 అభిప్రాయాలు నిజమేనని చెప్పవచ్చు. అయితే దాంపత్యం బాధాకరమైందైతే దాని జోలికి పోకుండా ఉండటమే మంచిది కదా. లేదా ఆ బాధాకరమైన దాంపత్యాన్ని సౌఖ్యమయం చేసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఆయన అన్ని రచనల్లోనూ కూడా మనుషుల దాంపత్య జీవితాన్ని అంటే కూడా నాకు కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంది, కానీ మనుషుల లైంగిక జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవటం ఎట్లాగూ అనే విషయం గురించి చాలా ఆలోచించి తపనబడి చెప్పారు. చెప్తూ ఉన్న దాంట్లో మాత్రం ఆయనకి స్త్రీ పురుష భేదం ఏం లేదు. స్త్రీలకు కూడా ఆయన నిజంగానే నమ్మాడు, స్త్రీలకి నిర్ణయాధికారం ఉన్నది వాళ్ళ శరీరాల మీద అని చెప్పని. అట్లాగే స్త్రీలకు కూడా కోరికలు ఉంటాయని, అంటే అదేదో కేవలం ఇంటర్ కోర్సు సెక్స్కి సంబంధించిన కోరికే కాదు, ఆకర్షింపబడాలనే ఆశ ఉంటుందని, ఈ మెసేజ్ మీకు ఆకర్షింపబడాలనే ఆశ ఉంటుందని, ఫ్లర్ట్ చేయాలనే కోరిక ఉంటుందని, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఉంటాయని, అది 40లైనా 60లైనా 2020 ఇదేంతో సంవత్సరం మర్చిపోయా 20లే కదా, అయినా కూడా ఉంటాయని, వాటిని చాలా సహజంగా ఎక్స్ప్రెస్ చేయాలని. అంటే ఆడవాళ్ళకి హృదయం ఉంటుంది, శరీరం ఉంటుంది, వాటికి ఉండాలని అనేది నిజమే, కానీ అవి ఎట్లా ఉంటాయి? ఆడవాళ్ళు ఎందుకు ఫ్లర్ట్ చేయరు? ఫ్లర్ట్ చేస్తారు, దాని గురించి మాట్లాడరు అంతే. వేరే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడరు. వాళ్ళకు కూడా ఆకర్షించాలని ఉంటుంది. ఆకర్షించడం అన్నిసార్లు సెక్స్ కోసమే కాకపోవచ్చు, అంటే సెక్చువల్ అట్రాక్షన్ కోసమే కాకపోవచ్చు, కానీ వాళ్ళ బాడీని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. చేసుకునేటప్పుడు మాట్లాడతారు, చేసుకునేటప్పుడు చేస్తారు. కాముకి అని ఒక చిన్న కథ ఉంది, అంటే 2 కథలు ఉన్నాయి నిజానికి అందులో అట్లాంటివి. తామెందుకు ఆకర్షించలేకపోతున్నాము అని చాలా వర్రీ అయ్యే స్త్రీల కథ. ముందరంతా కూడా వాళ్ళకేమో అట్లాంటిది ఉండదు, కానీ ఆకర్షింపబడటం అనేది వాళ్ళకి ఎంత మామూలుగా ఉంటుందంటే, ఆకర్షింపబడకపోతే
వాళ్ళ వెంట ఎవరు పడకపోతే వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. దాన్ని మనం తప్పుగా ఎందుకు అనుకుంటాము? ఎందుకు మనుషులు అనేది రిపీటెడ్గా ఉంటుంది అంతే. విమెన్ ఆల్సో వాంట్ టు ఫ్లర్ట్, విమెన్ ఆల్సో వాంట్ టు అట్రాక్ట్, విమెన్ ఆల్సో వాంట్ టు హ్యావ్ సెక్స్. అంటే ఇవన్నీ మగవాళ్ళకు ఉన్నాయి అనుకొని ఆల్సో అంటున్నా, వాళ్ళకి లేకపోయినా కూడా నాకేం అభ్యంతరం లేదు. విమెన్ వాంట్ టు లవ్, విమెన్ వాంట్ టు హ్యావ్ సెక్స్, విమెన్ వాంట్ టు ఫ్లర్ట్, విమెన్ వాంట్ టు అట్రాక్ట్. సో వాళ్ళకి అది వాళ్ళ సహజాతాలన్నింటినీ కూడా అడ్రస్ చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. తర్వాత ఆయన చాలా విచారించింది, సెక్స్కి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం వల్ల దాంపత్య జీవితంలో సరైన సుఖాన్ని అనుభవించట్లేదు అని చెప్పని మర్చిపోయి ఎడిటోరియల్ చదువుతున్నాను, దీంట్లోకి వెళ్ళిపోయాను కదా. దాంపత్యపు 2వ దశ నుంచి ఎన్నెన్నో సమస్యలు ఎదురవటం నిత్యానుభవం. మమతా ఎస్ చలం బాగుంది మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ రీడ్ అభిసారిక. వీరు రవిపాటి హలో. Trying to attract opposite gender. Okay, sir, like too difficult to believe without the intention of getting laid. That's okay. Okay. అభిసారిక ఎడిటోరియల్స్లో చాలా ఆయన అభిసారిక ఎడిటోరియల్స్ రాస్తున్నప్పుడే అక్రమ సంతానానికి ఆస్తి హక్కు ఉండాలనే విషయాన్ని సమర్థించాడు. చాలా బాగా విచారించింది, ప్రయత్నం చేసింది. కుటుంబ నియంత్రణ గురించి, కుటుంబ నియంత్రణని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎట్లా తీసుకోవాలి అనే విషయం గురించి, దాంపత్య ఎడిటోరియల్కి వెళ్తున్నా. దాంపత్యపు 2వ దశ నుంచి ఎన్నెన్నో సమస్యలు ఎదురవటం నిత్యానుభవం. ఈ సమస్యలను తీరనివి మాత్రం కావు, అవి కనిపించినంత భయంకరమైనవి కావు, కానీ అమాయకులకు మాత్రం అవి మతిని చెడగొట్టేటంత శక్తిగలవని చెప్పవచ్చు. దాంపత్యపు ప్రథమ దశలో లేని సమస్యలు 2వ దశలో ఎందుకు వస్తాయి? ఉదాహరణకు, ప్రథమ దశలో దాంపత్య జీవితం కన్నా ఆనందమయమైనది మరొకటి లేదనే అభిప్రాయం కలగటం సర్వసామాన్యం. ఇక 2వ దశలో సంతానం, రోగాలు, ఆరోగ్యాలు చెడటంతో దాంపత్యం భయంకర రూపాన్ని దాలుస్తుంది. ఇక దాంపత్యం వద్దనే తదభిప్రాయం కలుగుతుంది. కానీ అంత మాత్రానే దాంపత్యాన్ని దులుపుకోవడం కుదరదు, విధిగా బాధలు పడాల్సిందే. దూరం ఆలోచిస్తే ఈ రకం బాధలు చాలా వరకు విజ్ఞానం లేని వల్ల వచ్చి పడుతున్నవే. ఉదాహరణకు, సంతానాన్ని పొందడం మానటం మానవుడు తన ఇష్టానుసారంగా పరిస్థితులను అనుసరించి నిర్ణయించుకోవటం మీద జరగాలి. ఇది ఆయన చాలా ఖచ్చితంగా నమ్ముతున్నాడు. కానీ దాంపత్యం అంటే సంతానాభివృద్ధి జరిగి తీరటం భయంకరంగానే పరిణమిస్తుంది. శాస్త్రీయ విజ్ఞానం ఇందుకు ఉపకరించడం వల్ల ఇలాంటిది మన చేతుల్లోనే ఉన్నదని చెప్పగలం. అప్పటికి ఇంకా ఫ్యామిలీ ప్లానింగు ఈ స్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరో ఉదాహరణ చూద్దాం. దాంపత్యం పాతబడ్డాక విసుగెత్తడం జరుగుతోంది. ఎందుకని? ప్రణయం ఒక కళగానే ఆరాధించబడినట్లయితే ఈ ఇబ్బంది రాదు. ప్రణయం ఒక కళగానే ఆరాధించబడ్డట్లయితే ఈ ఇబ్బంది రాదు. అందుకనే మేరీ స్ట్రూప్స్ ఇలా అంది: దాంపత్య జీవితంలోని ప్రతి రాత్రి మొదటి రాత్రి వల్లనే ఉత్సాహకరంగానూ ఆనందంతోనూ గడపడం కనీస దాంపత్య ధర్మం. ఈ రహస్యాన్ని తెలుసుకుని దంపతులు ఒకరికొకరు చేదోడు వాదోడుగాను అనురాగంతో దాంపత్యాన్ని నిర్వహిస్తే ఆ దాంపత్యం విజయవంతం కాక తప్పదు. పిచ్చి పిచ్చి అభిప్రాయాలతో, మూఢనమ్మకాలతో పెడదారులు పట్టడం జరిగితే ఆ వ్యక్తి తన సౌఖ్యాన్నే కాకుండా వేరొక వ్యక్తి సౌఖ్యాన్ని కూడా పాడు చేయటంగా పరిణమిస్తుంది. దంపతులు ఈ ముఖ్య విషయాన్ని గ్రహించడం అత్యవసరం. ఇది ఒక ఎడిటోరియల్ అండి. అంటే దీంట్లో జాబులు చెప్పేవాళ్ళు, హెవ్లాక్ ఎల్లిస్ ట్రాన్స్లేషన్స్, మేరీ స్టోక్స్, ఇతర దేశాల్లో అప్పటికే లైంగిక విద్య విషయంలో లైంగిక విద్యను స్కూళ్ళల్లో, నాకు కూడా బాగా తెలియలేదు ఆయన చెప్పింది, బెంగాల్లో 50s లైంగిక విద్య స్కూళ్ళల్లో ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయని, అప్పటికే కొన్ని యూరోపియన్ దేశాల్లో ప్రయత్నం జరిగిందని, మనం మాత్రం 50లో ఏ ప్రయత్నాలు జరిగినాయో వాటి ఫలితాలను ఇంకా అనుభవించట్లేదు, అంతే మూర్ఖంతో ఉన్నాం. పెద్ద చదువులు చదివిన వారిలో కూడా సెక్స్ను గురించిన వింత అభిప్రాయాలు ఉండటం నేటికీ చూస్తూనే ఉన్నాం. వారి విజ్ఞానం వారి వారి వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ఉపయుక్తం కాకుండటం శోచనీయం. ఓకే, ఈయన లైంగికత గురించి చాలా మాట్లాడాడని చెప్పాను, కానీ ఆయన రాసిన
ఇతర జానర్స్ గురించి చెప్పకపోతే మాత్రం ఆయన కొంచెం అన్యాయం చేసినట్లు అవుతుంది. ఆయన చక్రి అని ఒక పెద్ద కథ రాశారు. ఒక కుర్రవాడిని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ. అంటే నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా ఒక బిడ్డను కోల్పోయిన తల్లి తండ్రి అదే మాటలతోటి బాధపడతారు. అది కూడా దాదాపు 50లో రాసిన కథే. అట్లాగే సినిమా రంగం మీద చాలా రాశారు. చాలా రాశాడు. ఎన్నని చెప్పను, బోలెడ్ రాశాడు. చదవాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే చెప్పారు కదా, పల్లవి పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. వేయటం ఆయన పిల్లలే డబ్బులు పెట్టుకొని వేశారు, కానీ ఎక్కువ కాపీలు కూడా కాదు. ఎక్కువ మందిని చదివి ఎక్కువ మందిని చర్చించి దాంట్లో నిన్న ఫ్లయర్లో రాసినట్టుగానే అంటే కాలక్షేపం సాహిత్యం అంటూ అసలు ఏమి ఉండదేమో. అంతా కూడా ఏదో ఒక సాహిత్య ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. సాహిత్య ప్రయోజనం అంటే ఏంటో కానీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. కాలక్షేపం చేయటం కూడా ప్రయోజనమే కదా. కాలక్షేపం చేయటం చాలా అవసరమైన ప్రయోజనం కూడాను. అందులోనూ ఇవాళ పెరిగిపోతున్న మధ్యతరగతి ఇదిలో టీవీలు వచ్చినాయి కదా, నేను చూడండి అనుకోండి. కాలక్షేపం ఇంకా చాలా అవసరమైన విషయం. కానీ దాన్ని కూడా నేను తీసిపారాను. అది కాకుండా ఒక ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఒక ప్రయోజనం సాధించడం అని చెప్పని నేను అనుకుంటాను సాహిత్యంలో. మరి డిడాక్టిక్గా ఉందేమో కదా, కానీ దానికి ఏదైనా ఉపయోగం ఉండటం అని అనుకున్నాం. దానివల్ల మనం ఇన్స్పైర్ అవటం అని అనుకున్నాం. దాని నుంచి మనం నేర్చుకోవటం అని. అట్లాగే ధనికొండ రచనలు మనకేమి నేర్పుతాయి, దేని పట్ల మన సున్నితత్వాల్ని పెంచుతాయి, ఆయన ఏం చెప్పాడు అనేది కూర్చొని చెప్పడం కదా. మనం అందరం ఇట్లాగ చదువుతాం, షూర్ ఆఫ్ ఇట్. చదివితే మనకేమి జరుగుతుంది అనేది ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ అని నేను అనుకుంటాను. ఫర్ వేరియస్ రీజన్స్ ఆయన చాలా అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. ఒకసారి చదవడం రచయితకి ఫేవర్ చేయటం కాదు, మనకి మనం ఫేవర్ చేసుకోవటం. ఆ రచయిత రాసింది చదివితే మనకి జరిగే ఒక మంచి, మనకి లభించే ఒక ఆనందం, ఏ పుస్తకం చదవటం అయినా మనకి ఫేవర్ అని నేను అనుకుంటాను. అట్లాగే ఇక్కడ కూడా ఇది తప్పకుండా మనకి చాలా చాలా విషయాల్లో ఆనందాన్ని ఇస్తుంది. మళ్ళీ సివిఆర్ సైమన్ డెబోవా హిమ్, వాట్ డూ యూ థింక్ హీ వాస్? హీస్ మై మ్యాటర్నల్ అంకుల్, మా మేనమామ. ఆయన నిజానికి వ్యక్తిగతంగా మాకు అంత తెలియరండి. అప్పటికి ఏదో వాళ్ళకి రాజధానికి మేమొక రాజధానికి వచ్చేసినందువల్ల ఆయన రచనల ద్వారా తెలిసినంతగా వ్యక్తిగతంగా తెలియదు. అయితే ఒక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మా మేనమామ కుటుంబం నుంచి ఉందని నేను అనుకుంటాను. మీరు చూశారు కదా, మా పుట్టింటి పేరు గోపరాజు. మేము కొత్తగా ఫెమినిస్ట్లో అయిన కొత్తలో మా అమ్మని బాగా బనాయించేవాళ్ళం. నువ్వు ధనికొండ ఇంటి పేరు తీసేసి గోపరాజు ఇంటి పేరు పెట్టుకున్నావు, నువ్వు తగినంత ఫెమినిస్ట్ కాదు అని. అంటే ఆవిడ విని రోజు అంది, ఏముంది, ఇది మీ నాన్న ఇంటి పేరు, అది మా నాన్న ఇంటి పేరే కదా, అందులో తేడా ఏముంటుంది అని. అట్లాంటి ఒక కుటుంబం మాత్రం వాళ్ళది. ఆ ఇన్ఫ్లుయెన్స్ సిమెన్ డెబోవా ఆయన చదివి ఉండే అవకాశం లేదండి, నాకు తెలిసినంత మటుకు చదవలేదు. అంటే అప్పటికే ఫ్రాయిడ్ని చదువుకోవటం అయిపోవటము, మరి హెవ్లాక్ ఎల్లిస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. మరి స్ట్రూప్స్ చదివారు, దాని ట్రాన్స్లేషన్స్ కూడా అభిసారికలో పబ్లిష్ చేశారు. ఇవన్నీ కూడా ఐ థింక్ క్వాలిటీ leisure time is can't read you Bhargava. So that's where self actualization, acute self awareness was probably. ఈ కథలకు ఖచ్చితంగా ప్రసాద్ చెరసాల ఖచ్చితంగా ప్రయోజనం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది స్త్రీ జడ పదార్థం కాదు, తనకు పురుషునిలాగే వాంఛలుంటాయని తెలియజేస్తాయి, ఒక తార్కిక దృష్టిని అలవరుస్తాయి. థ్యాంక్ యూ. కాలక్షేపం కోసం ప్రయోజనమా? కాలక్షేపం ప్రయోజనమే, మరి టైం గడిచేది ఎట్లా? బాగా చెప్పాను, థ్యాంక్స్.
లేదండి. మరి నేను చదువుకున్నాను గానీ, ఆయన చదువుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే ఆయన దాంపత్య జీవితము, లైంగికత్వము, దాంట్లో వస్తున్న సమస్యలు, దాన్ని పరిష్కరించుకొని జీవితాన్ని ఆనందంగా ఎట్లా గడపాలి అనే ఆలోచన చేసినంతగా స్త్రీల హక్కుల గురించి అంటే ఒక ఇన్‌బిల్ట్‌గా హక్కుల గురించి మాట్లాడాడు తప్ప ఐ డోంట్ నో వెదర్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్. ఎక్స్టర్నలైజ్డ్ రైట్స్ గురించి మాట్లాడలేదు. ఇది చాలా కథలు చదివితే అంటూనే ఇదొక ఇంకా కొంత పని చేయాలి. నేను కూడా చెప్పాను కదా కొంచెం నాన్ ఇదిగా ఉండటమే 2 కథలు తీసుకొని మాట్లాడాను. అది కాక ఆయన చెప్పిన ఇంకా ఇంకా తోతుగా ఎవరైనా కూర్చొని వాటి మీద పని చేస్తే బాగుంటుంది. ఓకే ప్రభాకర్, ఫైనల్లీ మీరు కూడా కనిపించారు. చూసారా వీక్షకులు కరెక్ట్ మాటే కదా, వీక్షకులు తగ్గుతున్నారు. అందుకని మనం ఇంక ముగిద్దామా? నాకు కూడా ప్రత్యేకమైన చర్చ ఇవేం కనిపించట్లేదు. నేను మాట్లాడటం అంటే నేను ఒక 7:30 నుంచి దాదాపు దొరకొండ హనుమంతరావునే చదువుతున్నాను. మధ్యలో కాలక్షేపంగా మధుబాబు నవలలు 4 చదివాను అనుకోండి. అట్లా ఒక్కొక్కటి చదివినప్పుడు వల్ల చాలా విషయాలతో నాకు చాలా చెప్పాలనిపిస్తుంది. మృణాలిని గారు ఒక మంచి వ్యాసం రాశారు దనికొండ నవలల మీద. ఆవిడన్నారు, నేను ఇంతకుముందు గురజాడ చెలంకోకు అనేదాన్ని స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆ ముగ్గురు తర్వాత నేను దనికొండ హనుమంతరావు పేరు కూడా చేరుస్తాను అని చెప్పని. అదే ఆయనకి చాలా ట్రిబ్యూట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆలస్యంగా అయినా ఆయనకి ఇది ఇచ్చామని చెప్పని. ఆయన అట్లాగే స్త్రీలని ప్రత్యేకంగా అప్రెసర్ సెక్షన్ అనేమి అనుకోలేదు అనుకుంటాను. వాళ్ళ పట్ల ప్రత్యేక సానుభూతి ఏం చూపించలేదు. వాళ్ళని జీవం ఉన్న మనుషులుగా చూపించాడు. కోరికలు కానీ కోపాలకు కానీ మనస్తత్వ శాస్త్రం అనే దాన్ని కూడా ఆయన బాగా బహుశా ఆయన చదువుకొని ఆయన రాయడం మొదలుపెట్టిన రోజుల్లో ఏవైతే ఓగులో ఉన్నాయో సెక్స్ గురించిన ఎడ్యుకేషన్ గురించి కానీ మనస్తత్వ శాస్త్రం అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఆలోచించడం కానీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆయన రచనల్లో అవి బాగా ఉంటాయి. మనుషుల్ని ఇందాక నేను మధ్యాహ్నం కథ చదివాను. ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ ఎప్పుడు అత్తగారితో పోట్లాడుతూ ఉంటుంది. అత్తగారు చచ్చిపోతుంది, మామగారితో పోట్లాడుతూ ఉంటుంది. అత్తగారు ఉన్నంతకాలం మామగారు చాలా అమాయకుడు, పిచ్చి బ్రాహ్మడు, ఓ పక్కన కూర్చొని విస్తళ్ళు కొట్టుకుంటూ ఉంటాడని చెప్తుంది. మామగారు చచ్చిపోతాడు. అప్పటిదాకా చాలా మంచివాడైన మొగుడితో రోజు పోట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య వచ్చి ఒకసారి ఎందుకు ఇట్లా అప్పుడు ఎవరితోనే పోట్లాడుతావు అంటే ఆయనతో పోట్లాడటం మొదలు పెడుతుంది. ఆయన ఒక మనిషి మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఎక్యూజ్ చేయటం కానీ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ ఎట్లా ప్రయత్నిస్తారు. లాట్ ఆఫ్ స్టోరీస్ చదవండి. ఇంకా సెలవు తీసుకుంటాను. శ్రీశైల్ ప్లీజ్ సే ఎస్. వదిలే పడాలా? హలో, థ్యాంక్ యూ అందరూ విన్నందుకు. నాకు ముందరే చెప్పాను కదా కొంచెం సభ పెరిగితనం ఉందని, కానీ ఏదో ధైర్యం చేసి గంటసేపు మాట్లాడేశాను. ఇంకా నేను సెలవు తీసుకోవటం ఎలాగో తెలియకపోవటం వల్ల ఇంతసేపు నానుస్తున్నానండి. బాయ్ ఎవ్రీబడి.